जयो राधा माधवा कुंज बिहारी जयो राधा माधवा कुंज बिहारी गोपी जन वल्लभा गिरिवरधारी गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुना तीरा यमुना तीरा राधा माधवा कुंज बिहारी जयो राधा माधवा कुंज बिहारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण ग्रंथ श्रीमद् भागवतम की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय చర్చిస్తున్నది శ్రీమద్ భాగవతము తృతీయ స్కందం 30వ అధ్యాయం పేరు కపిల భగవానునిచే విపరీత కర్మల వర్ణనము. శ్లోకం సంఖ్య 20. యాతనా దేహే ఆవృత్య పాశై బద్ధ్వా గలే బలాత్ నయతః దీర్ఘం అధ్వానం దంజం రాజభటః
రాజభటః యథా యాతనాదేహ ఆవృత్య యాతనాదేహ ఆవృత్య పాశైర్బద్ధ్వా గలే బలాత్ పాశైర్బద్ధ్వా గలే బలాత్ నయతో దీర్ఘమధ్యానం నయతో దీర్ఘమధ్యానం దండ్యం రాజపఠాయథా దండ్యం రాజపఠాయథా యాతనాదేహ ఆవృత్య పాశైర్బద్ధ్వా గలే బలాత్ నయతో దీర్ఘమధ్యానం దండ్యం రాజపఠాయథా యాతనాదేహ ఆవృత్య బద్ధ్వా గలే బలాత్ నయతో దీర్ఘమధ్యానం యాతనాదేహ పాశైర్బద్ధ్వా గలే బలాత్ నయతో యాతనాదేహ ఆవృత్య తప్పడింది. శ్లోకంలో యావత్తు రాశారు, ఇక్కడ వావత్తు. వాయ కరెక్ట్, అధ్వానమే కరెక్ట్. అధ్వానం అంటే దూరం. ప్రతిపదార్థములు యాతన శిక్షించుటకు, దేహే అతని దేహము, ఆవృత్య కప్పివేసి, పాశై త్రాళ్లతో, బుద్ధ్వా బద్ధ్వా బంధించి, గలే గొంతును, బలాత్ బలవంతముగా, నయతః తీసుకుని పోవుదురు, దీర్ఘం దీర్ఘమగు, అధ్వానం దూరము, దండ్యం నేరస్తుని, రాజబాటః రాజభటులు, యథా వలె. తాత్పర్యము మరియు భాష్యము ఇచ్చినటువంటి వారు అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. తాత్పర్యము: రాజభటులు శిక్షార్థమై నేరస్తుని బంధించినట్లుగా యమదూతలు ఇంద్రియ భోగరతుడైన వానిని బంధింతురు. అతనిని తీవ్రముగా శిక్షించుటకు వారు గొంతుకు ఉచ్చు బిగించి సూక్ష్మ శరీరమును కప్పివేయుదురు. భాష్యము: ప్రతి జీవుడును సూక్ష్మదేహము మరియు స్థూలదేహములతో కప్పబడి ఉన్నాడు. మనస్సు, అహంకారము, బుద్ధి, చైతన్యముల ఆచ్ఛాదనమే సూక్ష్మ శరీరం. యమభటులు నేరస్తుని సూక్ష్మదేహమును కప్పి అతడు సహించుకొనగలిగిన రీతిలో శిక్షించుటకు యమలోకమునకు గొనుపోవుదురని శాస్త్రములందు తెలుపబడినది. వారొసగడి శిక్షచే అతడు మరణించబోడు. అతడు మరణించినచో శిక్ష అనుభవించుట ఎట్లు సాధ్యపడును? జీవునికి మరణము కలిగించుట యమభటుల కార్యమే కాదు. జీవుడు నిత్యుడు కనుక నిజమునకు అతనిని చంపుట అసాధ్యమగు కార్యము. ఇంద్రియభోగ కర్మలు పరిణామమును మాత్రమే అతడు అనుభవింపవలసి వచ్చింది. శిక్షలు ఏ విధంగా విధింపబడునో చైతన్య చరితామృతం నందు వివరించబడినది. పూర్వము రాజభటులు నేరస్తుని పడవయందు నదిలోనికి కొనిపోయి జుట్టుపట్టి నీటిలో ముంచిడివారు.
దాదాపుగా ఊపిరాడని పరిస్థితి కలిగినప్పుడు తిరిగి అతడి తలను పైకి తీసి శ్వాసించుటకు కొంత సమయం నిచ్చెడివారు. పిదప తిరిగి ఊపిరాడనట్లుగా నీటిలో ముంచుచుండెడివారు. విస్మృత ఆత్మనికి యమరాజుచే ఇటువంటి శిక్షలు వసగబడుచుండును. అదే విషయము రాబోవు శ్లోకములందు వివరించబడినది. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామీతి నామిని. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవత తృతీయ స్కందం 20 శ్లోకం 30 అధ్యాయంలో 20 శ్లోకం మనం చర్చిస్తున్నాం. 20 శ్లోకాలకు పూర్వం మనం చూసినట్లయితే భౌతిక ప్రపంచం యొక్క నిడివి విపరీత కర్మలు అన్నారు. విపరీత కర్మల గురించి వివరించారు. అంటే ఏ విధంగా జీవి భౌతిక ప్రపంచంలో నెట్టివేయబడతాడు, తర్వాత గృహమేధుల గురించి వివరణ అన్నీ కూడా మనం పూర్వ శ్లోకాల్లో చర్చించాం. ముఖ్యంగా ఈ 20 శ్లోకాలను చూసినట్లయితే ఏ విధంగా ఒక జీవి బద్ధస్థితిలో ఉన్న జీవి, ఇంద్రియ భోగరతుడైనటువంటి జీవి ఏ విధంగా ఈ యమలోకంలో శిక్షను అనుభవిస్తాడు, దాని గురించి మనం 20 శ్లోకం నుంచి తర్వాత రాబోయే శ్లోకాల వరకు ప్రభుపాల వారి భాష్యం వివరిస్తున్నారు అన్నమాట. ముఖ్యంగా ఈ శ్లోకంలో చూసినట్లయితే భౌతిక ప్రపంచంలో జీవికి శిక్షలు అనేక రకాలుగా ఉంటాయి. అంటే జీవించి ఉన్నప్పుడు, మరణించిన తర్వాత కూడా. ఇప్పుడు అందుకే శ్లోకంలో చెప్తున్నారు, మరణం అంటే వీళ్ళేమి యమభటులు మరణించేలాగే చేయరంట. ఎందుకంటే యమభటులు తీసుకెళ్లేది సూక్ష్మ శరీరాన్ని. సూక్ష్మ శరీరానికి మరణం ఉండదు, ఎందుకంటే ఆత్మను కొనుక్కోవాలి కాబట్టి. ఇప్పుడు ఈ మరణం దేనికి ఉంటుందంటే ఈ స్థూల శరీరానికి ఉంటుంది. భగవద్గీత 4వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారం ద్వితీయంని భిన్నా ప్రకృతి అష్టద. అంటే 8 రకాల ధాతువులతో ఈ శరీరం తయారు చేయబడింది. దానిలో 5 పంచభూతాలు అంటే స్థూల పదార్థాలు, 3 సూక్ష్మ పదార్థాలు, మనసు, బుద్ధి, అహంకారం. సో ఇక్కడ చెప్పినట్లుగా శరీరం ఏదైతే ఈ 5 పంచభూతాలతో తయారు చేయబడిందో అది మాత్రమే నాశనం అవుతుంది, సూక్ష్మ శరీరం నాశనం కాదు. అది యమభటులు ఆ సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్తారు ఎప్పుడైతే ఈ స్థూల శరీరం నశించిపోతుందో అప్పుడు. కానీ జీవి భౌతిక ప్రపంచానికి వచ్చినప్పటి నుంచి మనం ఒకసారి దీర్ఘంగా చర్చించినట్లయితే వచ్చిన మొదటి సెకండ్ నుంచే దుఃఖాలు, శిక్షలు ఉంటాయన్నమాట కదా. మనం తల్లి గర్భంలో జీవి ప్రవేశిస్తాడు, ఏమవుతుంది అక్కడి నుంచి మొదలవుతుంది శిక్ష, అవునా కదా. లోపల తల్లి గర్భం ఎలా ఉంటుంది, బయట వాళ్ళు చెప్తుంటారు చాలా ఆనందంగా జీవి డ్యాన్స్ చేస్తున్నాడు అని కదా. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యాక ఏం చూపిస్తారంటే ఈ స్కానింగ్ కదా, ఇవ్వండి స్కాన్ చేసి చూపిస్తుంటారు అన్నమాట. మీ పిల్లవాడు లోపల చూడండి నృత్యం చేస్తున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు, మీరు చాలా ఆనందంగా ఉన్నారు కాబట్టి మీ కడుపులో బిడ్డ కూడా చాలా ఆనందంగా ఉన్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ ఆనందం కలగజేయడం కోసం ఏం చేస్తారు, రకరకాల సినిమా పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తుంటారు, లేకపోతే మంచి మంచి ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్తుంటారు కదా. బయట గర్భిణీ స్త్రీలు ఏం చేస్తుంటారు, భక్తులు కానటువంటి వాళ్ళందరూ లోపల జీవి చాలా ఆనందంగా ఇంకా ఎక్కువ ఆనందం కలగజేయడం కోసం అతని యొక్క చైతన్యం ఇంకా బాగా డెవలప్ అవ్వాలి, బ్రెయిన్ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే, అంటే ఒక సైంటిఫిక్గా కూడా ఒక విషయం నిర్ధారణ అయింది ఏంటంటే, తల్లి ఏ విధమైన భావంతో ఉంటుందో
ఆ భావం పిల్లవాడికి ఉంటుంది. కాబట్టి ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉండాలి. ఆ 9 నెలలు ఏదైతే ఆహ్, ఆ పీరియడ్ ఉందో, ఆ సమయం మొత్తం తల్లి చాలా ఆనందంగా ఉండాలి. టెన్షన్ పడకూడదు. ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి అని చెప్తుంటారు. అది ఒక విధంగా కరెక్టే. కానీ ఏం చేయాలో చెప్పరు. కాబట్టి ఏం చేస్తారు బయట వాళ్ళందరూ? చక్కగా మంచి మంచి కామెడీ మూవీస్ చూస్తుంటారు. మంచి మంచి ప్రదేశాలకు తిరుగుతుంటారు. ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశాలకి. ఏదో మంచి ఆటలు ఆడడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇవన్నీ చేస్తుంటారు. ఎందుకంటే గర్భస్థ శిశువు చాలా ఆనందంగా ఉంటుంది. కానీ శాస్త్రం దీనికి విరుద్ధంగా చెప్తుంది. అంటే వాళ్ళ విరుద్ధంగా ఉన్నారు. శాస్త్రం దీనికి అంగీకరించట్లేదు. శాస్త్రం ఏం చెప్తుందంటే జీవుడు గర్భంలోకి ప్రవేశించబడినప్పటి నుంచే చాలా దుఃఖాన్ని అనుభవిస్తుంటాడు. ఎందుకంటే ప్యాక్ చేసి ఉంటాడు కదా, ఒక సంచి లాంటి పదార్థంలో ప్యాక్ చేసి ఉంటాడు. అదే మయ అంటారు. మామూలుగా పశువుల్లో అలా పిలుస్తుంటారు అన్నమాట. గర్భంలో ప్యాక్ చేసి ఉంటుంది ఫీటస్. కాబట్టి దాంట్లో ఎలా ఉంటుందంటే పరిస్థితి, మనల్ని ఎవరినైనా ఒక సంచిలో కట్టేసి పెట్టేశారనుకోండి, పెట్టి ఒక మంచి 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 ప్లేస్లో పెట్టి మ్యూజిక్ పెట్టారనుకోండి, ఏమవుతుంది? మనం డ్యాన్స్ చేయగలమా? ఆనందంగా ఉండగలమా? ఊపిరి ఆడట్లేదురా బాబు, ముందు ఆ ముడిపండి, బయటకు వస్తే నేను డ్యాన్స్ చేస్తాను, ఎక్కడికైనా పారిపోతానో తర్వాత చూద్దాం, ముందు ముడిప్పమని అడుగుతారు. అవునా కదా? కానీ వీళ్ళేమో అర్థం చేసుకుంటారని లోపల శిశువు ఇంకా నృత్యం చేస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. కానీ కాదు. ఎందుకంటే లోపల అంత మలం, అక్కడ తినే ఆహార పదార్థాలు అన్నీ కూడా చాలా ఉష్ణాన్ని ప్రేరేపించడం ద్వారా చాలా వేడిగా ఉంటుంది. తర్వాత చాలా స్మెల్ వస్తుంటుంది. మాంసం మధ్య ఏదైతే ఉందో ఇవన్నీ కూడా రక్తం, వీటి మధ్యలో శిశువు చాలా బాధగా, దుఃఖాన్ని అనుభవిస్తుంటుంది. కాబట్టి పనిష్మెంట్ అనేది, శిక్ష అనేది అక్కడి నుంచే మొదలవుతుంది కదా. తర్వాత పిల్లవాడు కొంచెం పెద్దవాడు అవుతాడు, ఇంకా అన్ని శిక్షలే చూసినట్టు. స్కూల్కి వెళ్ళడం, స్కూల్లో టీచర్లు కొడుతుంటారు, లేకపోతే ఇంటికి వచ్చాక చదవలేదని తల్లిదండ్రులు కొడుతుంటారు, ట్యూషన్ అని చెప్తుంటారు, లేకపోతే సాయంత్రం వచ్చాక హోంవర్క్ చేయాలంటారు. ఇవన్నీ భౌతిక ప్రపంచంలో ఆనందం అంటే కాదు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎవరికి ఇష్టం లేకుండానే చేస్తుంటారు. శిక్ష అంటే అదే కదా కారణం. శిక్ష అంటే ఏంటి? ఇష్టం లేకుండా చేయడం. ఎవరికైనా శిక్ష ఇవ్వడం ఇష్టం ఉంటుందా? ఉండదు. కానీ బలవంతంగా ఆ శిక్షలో వాళ్ళని పెడతారనమాట. కాబట్టి పుట్టిన ఫస్ట్ నుంచి కూడా శిక్ష అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ శ్లోకం యొక్క తాత్పర్యంలో చెప్తున్నారు చూడండి, రాజభటులు శిక్షార్థమే నేరస్తుని బంధించినట్లుగా. పూర్వం ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో, వర్ణాశ్రమ విధానం ఏదైతే ఉందో, దానిలో క్షత్రియులు మిగతా వాళ్ళందరినీ కూడా పరిపాలిస్తూ ఉండేవారు. బ్రాహ్మణ, వైశ్య, శూద్రులందరినీ కూడా. సో ఈ క్షత్రియుల యొక్క ధర్మం ఏంటంటే, కింద ఉన్నటువంటి 3 తరగతులు, పైన ఉన్నటువంటి బ్రాహ్మణ తరగతుల వారు, కింద ఉన్నటువంటి మిగతా 2 వైశ్య, శూద్ర తరగతుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ పనులు చేస్తున్నారో చూడాల్సిన ధర్మం ఎవరి మీద ఉందంటే క్షత్రుడి పైన ఉంది. అంటే సమాజంలో చిన్నప్పటి నుంచి చూసి కొంచెం పెద్ద అయిన తర్వాత ఏదో ఒక వర్ణంలో ఒక జీవి ప్రవేశపెట్టిన తర్వాత బ్రాహ్మణుడై ఉండొచ్చు, క్షత్రియుడై ఉండొచ్చు. అది ఎలా మళ్ళీ చెప్తున్నాడు కృష్ణుడు, చాతుర్వర్ణ్య మాయాశిష్టం గుణకర్మ భాగశ. ఈ గుణాలు, కర్మలను అనుసరించి ఒక వ్యక్తి ఈ చాతుర్వర్ణ వ్యవస్థలోకి ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు ఈ వర్గీకరణ మొదలవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ క్షత్రియుడి యొక్క సంరక్షణలో అందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే ఈ మిగతా 3 వర్గాల వాళ్ళు ఎవరైతే వాళ్ళ యొక్క పనిని చేయరో అప్పుడు క్షత్రుడు శిక్షిస్తుంటాడు కదా. మనం చూసాం, బ్రాహ్మణుడు యొక్క పని చేయకపోతే శిక్షకు గురవుతుంటాడు. శాస్త్రంలో చెప్పబడింది బ్రాహ్మణుడు ఏం చేయాలి, యజన పఠన పాఠం దాని పథకాన ఇవన్నీ చెప్పబడ్డాయి. కాబట్టి అవన్నీ చేయకపోతే శిక్షిస్తాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తర్వాత వైశ్యాసు చూసినట్లయితే, వైశ్యాసు కృషి, గో సంరక్షణ, వాణిజ్యం. కాబట్టి వీళ్ళు శిస్తు, వాళ్ళు వచ్చిన వాణిజ్యం ద్వారా శిస్తు అనేది కొంచెం కట్టాల్సిన అవసరం ఉంటుంది. పూర్వం ఎవరైనా శిస్తు కట్టకపోతే క్షత్రియుడు రాజభటులను పంపించి తీసుకొచ్చి శిక్షిస్తుంటారు అన్నమాట. కారాగారాలు వేయడం, 1 సంవత్సరం 6 నెలలు అలా ఉండడం. కానీ మనం అక్కడి నుంచి చూసినట్లయితే ఈ వర్ణాశ్రమ విధానం ఉండొచ్చు, బాల్యంలో ఉండొచ్చు, లేకపోతే గర్భంలో ఉన్న పిండం ఏదైతే ఉందో దానికి అవ్వచ్చు. ఇలా ఎన్ని వర్గాలుగా చూసినా తర్వాత జీవి చనిపోయిన తర్వాత ఉన్నటువంటి శిక్షలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి భౌతికంగా చూస్తే శిక్షలా కనిపించినా ఆధ్యాత్మికంగా చూస్తే ఇదంతా భగవంతుడి యొక్క కరుణ అన్నమాట, భగవంతుడి యొక్క కృప. ఎందుకంటే
జీవుడు భగవంతుని కాదని భగవద్ధామం నుంచి గోలోక బృందావనం నుంచి ఎప్పుడైతే పతనం అయిపోతాడో ఆ మరుసటి సెకండ్ నుంచే కృష్ణుడు భగవంతుడు ఆలోచిస్తుంటాడు, ఏదో రకంగా ఈ జీవుడిని మళ్ళీ తిరిగి భగవద్ధామానికి ఉద్ధరించాలి. శిక్ష ఎందుకు వేస్తారు చెప్పండి ఎవరైనా? మామూలుగా ఇప్పుడు ఎవరో ఒక దొంగతనం చేశారు, వాళ్ళని జైలు చేస్తారు కదా, ఖైదు చేస్తారు. ఎందుకు చేస్తారు? రియలైజేషన్ కోసం. అంటే ఏదో రకంగా మళ్ళీ సాక్షాత్కారం పొందుతాడు శిక్షిస్తే, కాబట్టి మళ్ళీ ఇతను ఇలాంటి సమాజంలో మళ్ళీ ప్రవేశపెడితే ఈ శిక్ష గుర్తుండి అలా చేస్తాడనే ఉద్దేశంతో చేస్తారు కదా. కొంతమంది చూడండి, గాంధీ జయంతి వచ్చిందని, లేకపోతే రిపబ్లిక్ డే అని, స్వాతంత్ర దినోత్సవం అని కొంతమంది ఖైదీలని రిలీజ్ చేస్తుంటారు. దానికి కారణం ఏంటంటే వీడు తప్పు చేశాడు తెలుసో తెలియకో, కాబట్టి ఆ తప్పుకి సరైన శిక్ష మనం వేసాము. ఈ శిక్షలో అతను కొంచెం సాక్షాత్కారం పొందాడు, రిలీజ్ అయ్యాడు, నేను చేసిన తప్పే, అందుకే ఈ శిక్షను అనుభవిస్తున్నాను, కాబట్టి మళ్ళీ ఇలాంటి శిక్ష అనుభవించకూడదు, మళ్ళీ ఇలాంటి శిక్షలోకి నేను రాకూడదు అనుకుని ఏం చేస్తాడు, సత్ప్రవర్తనతో ఉంటాడు. కొంతమంది జైల్లో ఎవరైతే అలా సత్ప్రవర్తనతో ఉంటారో వాళ్ళందరినీ కూడా వెంటనే ఇలా ఏదో ఒక రోజు చూసుకుని రిలీజ్ చేస్తుంటారు. తెలివైనడు ఏం చేస్తాడంటే, ఓకే ఆల్రెడీ నేను తప్పు చేశాను, దానికి అనుభవించాను, కాబట్టి మళ్ళీ ఇలాంటి తప్పు చేయకూడదని ఈ సభ్య సమాజంలో చాలా మంచివాళ్ళ మారిపోయి ఏదో వృత్తి చేసుకుంటూ మిగతా జీవితాన్ని గడిపేస్తుంటారు. తెలుగు తక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే, మళ్ళీ వచ్చి నన్ను రిలీజ్ చేశారు కదా, మళ్ళీ శిక్ష అనుభవిందాలే, బాగానే ఉంది, మళ్ళీ మహా ఉంటే ఎంతో 2 సంవత్సరాలు జైల్లో ఉంటాం, మళ్ళీ వస్తాం. ఇది అలవాటు అయిపోయి మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటాను. కాబట్టి జీవి భౌతిక ప్రపంచంలో చేసే తప్పు ఏంటంటే ఇదే కదా. కృష్ణుడు శిక్షిస్తున్నాడు, భౌతిక ప్రపంచంలోకి రావడమే పెద్ద శిక్ష కదా. ఎందుకంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఏదైతే ఉందో ఈ చక్రమే పెద్ద శిక్ష కదా. పుట్టడం దగ్గర నుంచి చూస్తే అన్ని శిక్షలే, ఏమీ ఆనందకరమైన విషయం కాదు. కానీ భౌతిక ప్రపంచంలో జీవులు, సాధారణ జీవులు ఏం అర్థం చేసుకుంటారంటే, మనిషి పుట్టాడని చాలా ఉత్సవం చేస్తుంటారు. ప్రతిరోజు, ప్రతి సంవత్సరం బర్త్డే కదా, పుట్టినరోజు పండుగలు చేస్తుంటారు. ఇప్పుడు ఇంకా తీవ్ర స్థాయిలో ఏమైపోయిందంటే ప్రతి మంత్, అంటే మొదటి సంవత్సరం పుట్టినరోజు వచ్చే వరకు కూడా ప్రతి మంత్ పుట్టినరోజు చేస్తున్నారు. హ్యాపీ ఫస్ట్ వీక్, ఫస్ట్ మంత్, హ్యాపీ సెకండ్ మంత్, ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క కేకు, ఒక్కొక్క క్యాండిల్, ఇవంతా అలా 12 నెలలు వచ్చే వరకు చాలా అందంగా దాన్ని డెకరేషన్ చేసి బర్త్డే చేస్తారు 12 నెలలు కూడా. లాస్ట్లో 12 నెలలు అయిపోయాక మొదటి సంవత్సరం పుట్టినరోజు వచ్చాక చాలా గ్రాండ్గా అందరినీ పిలిచి ఒక 5-6 మేకలను చంపి, ఒక 30-40 కోళ్ళని చంపి, చేపలను చంపి, అవన్నీ చంపి పెద్ద ఉత్సవంలా చేస్తారన్నమాట. చాలా పెద్ద ఫంక్షన్ చేస్తారు, చాలా పాపం చేస్తూ కదా. ఇప్పుడు ఆ పుట్టిన బిడ్డ ఆ పాపాన్ని షేర్ చేసుకోవాలి కదా. ఎంతమందికి తెలుస్తుంది ఈ విషయం? అయ్యో మేము పాపం చేస్తూ నా బిడ్డతో కూడా పాపం చేపిస్తున్నాను, కాబట్టి మేము అందరం నరకానికి వెళ్ళాలి, తెలియదు. కాబట్టి కృష్ణుడు ఇక్కడ ఇచ్చినటువంటి మంచి అవకాశం ఏంటంటే, అందరినీ శిక్షిస్తున్నాడు, దానిలో కొంతమంది మాత్రమే రియలైజ్ అవుతుంటారు. మేము ఇక్కడ ఉండాల్సిన వాళ్ళం కాదు, శిక్షకు గురయ్యాం, అసలు ఈ భౌతిక ప్రపంచంలోకి రావాల్సిన వ్యక్తులం కాదు, కానీ సమూహం ఏదో తప్పుజారి ఏదో భగవంతుని మీద వ్యతిరేకంగా ఆలోచించి భౌతిక ప్రపంచానికి వచ్చాం, కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాం కదా. కొంతమంది ఖైదీలు ఏ విధంగా రిలీజ్ అవుతారో అలా భౌతిక ప్రపంచంలో మనందరం కూడా ఖైదీలమే. కానీ సమూహం గురు కృప వల్ల, భగవంతుడి కృప వల్ల కొంతమంది రియలైజ్ అవుతుంటారు, కొంతమంది అదే అహంకారంతో, ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఎక్కువ ఉండేది అదే కదా, ప్రకృతి క్రియమానని గుణే కర్మాని సర్వస కదా. అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. ఏమనుకుంటారు? దుఃఖం వచ్చినా, శిక్ష గురైనా, దేనికైనా ఆనందం వచ్చినా, ధనం సంపాదించినా, విజయం వచ్చినా, అపజయం వచ్చినా కూడా జీవి ఏం ఆలోచిస్తారంటే ఇదంతా నా వల్లే జరిగింది కదా. కానీ అందుకే ముందు విషయం అర్థం చేసుకోవాలంటే, శిక్ష నుంచి బయటపడాలి లేదా ఇలా రిలీజ్ అవ్వాలని నేను పక్కన పెట్టినా, ముందు మొట్టమొదటి విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది నా వల్ల జరగట్లేదు కదా. ఎప్పుడైతే మనం అది గుర్తిస్తామో మిగతా అన్నీ ఆటోమేటిక్గా వస్తుంటాయి. అందుకే ప్రభుపాదులు ఏం చెప్తారంటే, ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలంటే మొట్టమొదటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఆత్మ, శరీరం కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరైతే ముందు నేను ఆత్మని అర్థం చేసుకుంటారో అప్పుడు ఈ బద్ధస్థితిలో సాధారణ జీవి చేసే కార్యక్రమాల్లో అతను తలమునకలై ఉన్నాడు. అప్పుడు ఓకే ఏమనుకుంటారు, నేనే ఈ కర్త కర్మ క్రియ అన్నీ కూడా, కాబట్టి నా వల్లే జరుగుతుంది. ఇలా
ఆలోచన ఎంతకాలం అయితే కొనసాగుతుందో అంతకాలం కూడా జీవి ఈ భౌతిక పరిస్థితిలో, ఈ భౌతిక ప్రపంచంలో లాక్ అయిపోయి ఉంటాడు అనమాట, బంధించబడి ఉంటాడు. కాబట్టి మనం మొదటి నుంచి చూస్తే చివరి వరకు ఉన్న శిక్షలన్నీ కూడా దేనికోసం ఇవ్వబడ్డాయంటే ఇదంతా కూడా రియలైజేషన్ కోసం. అంతేగాని భగవంతుడు ఇలా చేస్తున్నాడు అనుకుంటే పొరపాటే. ఇప్పుడు పోలీసు వ్యవస్థని తప్పు పట్టగలమా? ఇప్పుడు ఎవడో దొంగతనం చేశాడు, ఖైదు చేశారంటే ఎవరైనా పోలీసు వ్యవస్థను తప్పు పడతారా? ఎవరు తప్పు పడతారంటే మళ్ళీ దొంగలే తప్పు పట్టాలి కదా. ఆ సమాజం, దొంగ సమాజం ఏదైతే ఉందో, ఆ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే తప్పు పడతారు. మిగతా నాకు అర్థమవుతుంది, మరి తప్పు చేశాడు కాబట్టి తప్పులేదు, ఎలాంటి వాళ్ళు శిక్షించాల్సిందే, జరగాల్సిందే. ఇంకా స్లోగన్స్ చేస్తుంటారు, బాగా కఠినంగా శిక్షించండి, వీడిని వదిలిపెట్టకండి, అది ఇది అని చెప్తారా? అవునా కదా. అంటే వాళ్ళందరినీ పోలీసుల్ని వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా, పోలీసులతో ఏకీభవిస్తున్నారు. అలా ఎవరు ఏకీభవిస్తారంటే కొంచెం సభ్య సమాజంలో కొంచెం మంచిగా ఉన్నవాళ్ళు, ఆ తప్పులు చేయనటువంటి వాళ్ళు మాత్రమే దాన్ని అంగీకరిస్తారు. కొద్ది గొప్ప ఈ లాస్ ఏవైతే ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలు ఏవైతే కొంచెం చదివి ఉన్నారో తెలుస్తుందో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. లేని వాళ్ళు ఏమనుకుంటారు, ఇదేంటి పోలీసులు ఎలా చేస్తున్నారు, చేసిన చిన్న దొంగతనమే కదా, దీనికి ఖైదు చేయాలా, ఇంత పెద్ద శిక్ష చేయాలా అనుకుంటారు. కాబట్టి ఎవరికైతే శాస్త్రం తెలుస్తుందో వాళ్ళకి అర్థమవుతుంది, ఎవరికైతే భగవంతుడి గురించి తెలుస్తుందో వాళ్ళకి అర్థమవుతుందో ఇదంతా శిక్ష. అంతేగా చాలామంది అడుగుతుంటారు, చూడండి మంచి వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది కదా, చెడ్డవాళ్ళు బాగానే ఉన్నారు, మంచి వాళ్ళకి ఎందుకు జరుగుతుంది, ఇలా అలాంటి ప్రశ్నలు అనేవి వస్తుంటాయి. ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళకి అర్థం కాదనమాట. అది భక్తులకు మాత్రమే అర్థమవుతుంది. ఎవరైతే భగవద్గీత, భాగవతం ఇలాంటి గ్రంథాలు చదవడం, వినడం ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది, ఓ ఇదంతా భగవంతుడు శిక్షిస్తున్నాడు, భగవంతుడి యొక్క కరుణ, భగవంతుడి యొక్క కృప అనుకుంటారు. కాబట్టి అప్పుడే అర్థమవుతుంది. లేదంటే ఏమవుతుందంటే, ఇదేంటి భగవంతుడు ఇలా చేస్తున్నాడు, భగవంతుడు ఇలా చేయకూడదు కదా, ఇదేంటి భక్తులున్న ప్రదేశంలో భూకంపం రావడం ఏంటి, వరదలు రావడం ఏంటి, తుఫాన్ రావడం ఏంటి కదా, ఎవరికి అర్థం కాదు. చాలామంది అదే ఆలోచిస్తుంటారు, అదేంటి మందిరం కూలిపోవడం ఏంటి, లేకపోతే మందిరం మీద ఎవరో ముస్లింలు దాడి చేయడం ఏంటి. సో ఇదంతా తత్వతహార్థం చేసుకుంటేనే తెలుస్తుంది, లేదంటే భగవంతుడు నిందించి అపరాధం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే యమదూతలు జీవులను శిక్షిస్తున్నారో సూక్ష్మ శరీరంలో, అది అర్థం కాదు ఎవరికి. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఉన్న శిక్షల గురించి అర్థం కాదు ఎవరికి కదా. జీవి బ్రతుకున్నప్పుడే ఈ శిక్ష ఎందుకు అనుభవిస్తున్నాం, ఎందుకు జరుగుతుంది ఇలా, ఎందుకు ఇన్ని జబ్బులు చేస్తున్నాం, ఎందుకు మళ్ళీ చనిపోతున్నాం, ఎందుకు మళ్ళీ పుడుతున్నాం, ఎందుకు ముసలి వాళ్ళు అవుతున్నాం, ఇలాంటి ప్రశ్నలు భౌతిక ప్రపంచంలో శరీరం ఉన్నప్పుడే అర్థం కాదు కదా. మరి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎవరైనా ఊహించగలరా? లేదు. చాలా తక్కువ మంది మాత్రమే అయ్యో పాపాలు చేస్తే నరకానికి వెళ్తామట, ఒక్కటే తెలుస్తుందో నరకానికి వెళ్తాం పాపం చేస్తే. చాలా అరుదు అది కూడా, ఎందుకంటే ఎక్కువ ప్రచారం చేసేవాళ్ళు లేదు. చాలా అరుదుగా ఈ విషయాన్ని చర్చిస్తుంటారు, పాపం చేస్తే నరకానికి వెళ్తాం కాబట్టి పాపం చేయకూడదు. మళ్ళీ ఆ పాపంలో కూడా క్లాసిఫికేషన్స్ ఉంటాయి, ఇది పాపమా అది పాపమా, చాలా తక్కువ మందికి తెలుస్తుంది కదా. ఇది సాధారణంగా ఎక్కువ శాతం సమాజంలో ఇప్పుడు మాంసాహారం భుజించడం పాపం కాదు కదా. ఇప్పుడు ఎవడైతే మాంసం బాగా తింటున్నాడో వాడికి మాంసం తినడం పాపం కాదు. ఎవడైతే మాంసం మానేసి గుడ్లు మాత్రమే తింటున్నాడో వాడికి గుడ్లు తినడం పాపం కాదు, మాంసం తినడం పాపం. అందుకే వీడు గుడ్లు తినవాడు వెళ్ళి మాంసం తినవాడి దగ్గరికి వెళ్ళి తప్పు, మాంసం తినకూడదు, అది పాపం, నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్తాడు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే గుడ్లు తింటున్నావు. సో ఏదో స్థాయిలో పాపాలు చేస్తే ఏమనుకుంటారంటే నా స్థాయిలో ఇది పాపం కాదు కదా. చాలామందికి మాంసాహారం తినకూడదని చెప్పాం. కొంతమంది ఏం చర్చిస్తారంటే, మేం కాదు కదండి చంపేది కదా, నేనేం చంపట్లేదు కదా, ఎవరో చంపుతుంటే అది ఎలాగో చనిపోయింది కాబట్టి తెచ్చుకుని తింటున్నా శరీరాన్ని పోషించుకోవడానికి అంటారు. కానీ ఎంతమంది తెలుస్తుంది మాంసాహార విషయంలో 6 రకాల మనుషులు శిక్షింపబడతారని? చాలా అరుదు. కాబట్టి భౌతిక ప్రపంచంలో ప్రతి జీవి చేసేది ఏంటంటే పాపకార్యం మాత్రమే కదా. ఏదైనా మీరు అన్నీ అసలు ఏ పాపము చేయడు, ఎవరిని హింసించడు, కనీసం కోడిగూడు కూడా తినడు, కూరగాయలు తినడానికి కూడా ఆలోచించేవారు ఉన్నారు కదా. ఇప్పుడు కొంతమంది భూమిలో పండి కూడా తినరు, బంగాళదుంపలని, ఉల్లిపాయలని అవి కూడా తినరు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను చాలా పుణ్యాత్ముడిని, నేను పాపం చేయట్లేదు కాబట్టి నేను సేఫ్ అనుకుంటాను. కానీ చూస్తే మనం గాలి పీల్చుకున్నప్పుడే చాలా సూక్ష్మక్రిములు లోపలికి చనిపోతున్నాయి, గాలి వదిలినప్పుడు ఎన్నో రకాల జీవులు బయటకు వస్తున్నాయి, నడిచినప్పుడు చీమలను తొక్కుతుంటాం
కదా, దోమలు కుడుతుంటాం, ఎన్నో పాపకార్యాలు ఇవన్నీ కూడా క్యాల్కులేట్ అవుతాయి. మనం వంట చేసినప్పుడు వంట చిరకలోంచి ఎన్నో జీవులు వెళ్తుంటాయి కదా, ఆ వేడికే చాలా గాలిలో ఉన్న చాలా జీవులు చనిపోతుంటాయి. మరి ఇవన్నీ ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరు పాపం చేస్తున్నారు, ఎవరు పుణ్యం చేస్తున్నారని ఎలా అర్థం చేసుకోవాలి? అందుకే శాస్త్రం చెప్తుందంటే ఎవరైతే భగవత్ కార్యంలో భగవత్ సేవలో నిమగ్నం అవుతారో వాళ్ళు మాత్రమే సేఫ్. సేఫ్ అంటే ఎలా అంటే వాళ్ళు వీటి యొక్క ప్రభావానికి లోను కాదు. దుఃఖాలు ఉంటాయి, దుఃఖాలు లేకుండా ఎవరికీ ఉండవు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఇది దుఃఖాలే మా శాశ్వతం. కాబట్టి దుఃఖాలు అనేవి ఉంటాయి, కానీ దీని యొక్క ప్రభావానికి లోను కాదు. కానీ బయట వాళ్ళు మాత్రం ఎక్కువగా ప్రభావానికి లోనవుతుంటారు కదా. చూడండి, ఇప్పుడు దుఃఖం ఉంది, ఎంతో పెద్ద దుఃఖం రావాల్సింది భక్తులకి ఆ శాతం తగ్గిపోతుంది కదా. మరణంలో ఎంత పెద్ద దుఃఖం ఉంటుంది, కొన్ని లక్షల తేళ్లు కుడితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి జీవి అనుభవిస్తుంటాడు. కానీ భక్తులకి అది చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే తత్వతః తెలుసు కాబట్టి అతడు ఈ మరణం అనే దుఃఖానికి లోను కాడు, ఆ ప్రభావానికి లోను కాడు. కాబట్టి భౌతిక ప్రపంచంలో ఇచ్చే శిక్ష ఏదైనా ఉంది అంటే అదన్నీ కూడా భగవంతుడి యొక్క కృప. ఎందుకంటే జీవి ఆ విధంగానే రిలీజ్ అవుతాడేమో. చూడండి, జైల్లో కూడా ఖైదీలకి రకరకాల తరగతుల్లో రకరకాల శిక్షలు ఉంటాయి. అందరికీ ఒకే విధమైన శిక్ష ఉండదు కదా. కొంతమంది జైల్లో అలా పెట్టి ఉంచి టైంకి ఆహారం పెట్టి కొంతకాలానికి రిలీజ్ చేస్తారు. శిక్ష ఆయన చేసినటువంటి పనిని బట్టి, అతను చేసినటువంటి నేరాన్ని బట్టి ఆ విధంగా శిక్ష ఉంటుంది. కొంతమందికి పెద్ద పెద్ద బండరాళ్ళు కొట్టిస్తుంటారు కదా, అన్నీ కొంచెం తుడిపిస్తుంటారు, పాత్రలు కడిగిస్తుంటారు, రకరకాల పనుల్లో నిమగ్నం చేస్తుంటారు. కారణం ఏంటంటే వాళ్ళు ఏ స్థాయిలో అయితే నేరం చేస్తారో ఆ స్థాయిలో వాళ్ళకి శిక్ష ఉంటుంది కదా. ఇప్పుడు యమధర్మరాజు కూడా అక్కడ ఇవ్వబడినటువంటి శిక్షలు, వాళ్ళు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో చిట్టా బట్టి వాళ్ళకి శిక్ష ఉంటుంది. ఎంతకాలం ఇక్కడ అనుభవించాలి, ఏ శిక్షల్లో వాళ్ళు పెట్టాలి కదా, ఇవన్నీ ఉంటాయి. శాస్త్రంలో ఇవ్వబడి భాగవతంలో కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ దేనికోసం అంటే ఏ స్థాయిలో జీవి పాపాలు చేస్తాడో ఆ స్థాయిలో శిక్ష అనుభవించడం ద్వారా రిలీజ్ అవుతాడు కదా. ఇప్పుడు దొంగతనం చేసిన వాడికి మరణశిక్ష వేయరు కదా. మరణశిక్ష ఎవరికి వేస్తారు? మర్డర్ చేసిన వాడుకో, లేకపోతే గోనవనో చంపిన వాడుకో, ఇలా నేరం రుజువైతే మరణశిక్ష వేస్తారు. కాబట్టి అది కూడా ఇప్పుడు ఆపేశారు అనుకోండి. ఎందుకంటే ఎవరికి సరైన అవగాహన లేదు, ఎవరికి నేరం అంటే ఏంటో పూర్తిగా తెలియదు ఎవరికి. ఇప్పుడు భగవద్గీత 2వ అధ్యాయంలో దాంట్లో వివరించబడింది కదా. ఇలా ఇంటికి నిప్పు పెట్టేవాడు, పక్కవాడు సొమ్ముని కాజేసేవాడు, లేదంటే పరస్త్రీ పక్కవాడి యొక్క భార్యని చరిచేవాడు, ఇలా కొన్ని వివరించబడినాయి భగవద్గీతలో. కాబట్టి నేరం అంటే ఏంటో ప్రభుత్వానికి తెలియదు. కాబట్టి ఎవరిని చంపుతున్నామో, ఎందుకు ఉరిశిక్ష చేస్తున్నామో తెలియక దాన్ని మొత్తం ఆపేశాం. కానీ పూర్వం ఈ రాచరిక వ్యవస్థలో అలా ఉండేది కాదు. అది ఎవరినైనా అలా శిక్షించారు అంటే వెంటనే అతను రిలీజ్ అవుతాడు అనమాట. ఆ ఆత్మ ఏదైతే ఉందో సూక్ష్మ శరీరం ఉందో రిలీజ్ అవుతారు. కాబట్టి అది శిక్ష మంచిదే కదా. ఏ స్థాయిలో చూసినా కూడా శిక్ష మంచిదే. కాబట్టి జీవి ఏదో ఒక స్థాయిలో అది సాక్షాత్కారం పొందాలన్నమాట. చాలా అరుదు కదా. కొన్ని జన్మలు పట్టచ్చు, కొన్ని వేల జన్మలు పట్టచ్చు, కొంతమందికి వెంటనే రిలీజ్ అవ్వచ్చు. అది ఎలా సాధ్యమవుతుందంటే మళ్ళీ ప్రామాణికమైనటువంటి ఆచార పరంపర ద్వారా అర్థం చేసుకోవడం, లేకపోతే గ్రంథాలు చదవడం ద్వారా, భక్తుల యొక్క సాంగత్యం ద్వారా ఇది అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం ఎవరికైనా తెలుసా పూర్వం ఇలా శిక్షలు ఉంటాయి, మనం అందరం ఆల్రెడీ శిక్ష పడుతున్నాం. భౌతిక ప్రపంచం అనేది పెద్ద కర్మాగారం కదా. మనకి ఎవరికైనా తెలుసా ఇదంతా కారాగారం అని ఎవరికైనా తెలుసా? ఇది మామూలుగా అందరిలాగా అందరూ ఏం చేస్తే అదే చేసేవాళ్ళు. సమాజంలో అందరూ ఏం చేస్తే అదే. ఎవరైనా సరదా పిక్నిక్కి వెళ్తే మనం కూడా వెళ్ళాలనిపిస్తుంది, లేకపోతే ఎవరైనా మాంసం తింటే మనం కూడా తినాలనిపిస్తుంది. భౌతిక ప్రపంచంలో జరిగేది ఇది. అందరూ ఎవరైతే ఏం చేస్తారో అంధాయ అందరూ ఉపనయనమా అయినట్టుగా ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని వెనకాలే ఫాలో అయినట్టుగా అలా ఫాలో అవుతుంటారు. కానీ చాలా తక్కువ మందికి ఏదో మనకి అదృష్టం పూర్వజన్మ చేసినటువంటి పుంజ కార్యక్రమాల వల్ల ఉండొచ్చు, లేదంటే ఈ భక్తిలత బీజ ఏదైతే మనం భక్తుల వల్ల లేదా భగవంతుడి యొక్క దానివల్ల మనలో కొంచెం ఆ బీజం మొలకెత్తడం వల్ల ఈ విషయాలు అర్థమవుతున్నాయి. మనం అందరం కర్మాగారం ఆల్రెడీ మనం పనిష్మెంట్ శిక్షలో ఉన్నాం, మనం పనిష్మెంట్ తీసుకుంటున్నాం. కాబట్టి దీని నుంచి శాశ్వతంగా బయటపడాలని
ఒక మంచి సత్ప్రవర్తనతో మెలుగుతూ ఉంటే ఎప్పటికైనా ఈ ఈ జైలు నుంచి బయటకు వస్తాం అనమాట, ఏదో ఒక మంచి రోజు కదా. ఇప్పుడు ఖైదీల్ని విడుదల చేస్తాక మంచి రోజు చూసి, అలా మనల్ని కూడా ఏదో సమయంలో, ఈ జన్మ కాకపోవచ్చు, లేదా నెక్స్ట్ జన్మ అయి ఉండొచ్చు, లేదా ఈ జన్మలోనే అయి ఉండొచ్చు, లేకపోతే వేరే నెక్స్ట్ డే ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. మనం చేసే తీవ్రమైన సాధన తీవ్రత బట్టి ఆధారపడి ఉంటుంది కదా. మనం ఎంతగా అయితే సత్ప్రవర్తనతో మెలుగుతామో అప్పుడే అంత త్వరగా మనం ఈ జైలు నుంచి బయటపడవచ్చు అనమాట కదా. జైల్లో కూడా చాలామంది ఉంటారు, అందరూ ఒకసారి వస్తారంటే రాదు. ఎందుకంటే దాంట్లో వెంటనే రిలీజ్ అయ్యి ఇంకా ఎక్కువ సత్ప్రవర్తనతో ఉంటూ బాగున్న వాళ్ళని ముందు ఒక బ్యాచ్లో రిలీజ్ చేస్తుంటారు. అందరినీ ఒకసారి చేయరు, మళ్ళీ దీంట్లో కూడా తేడాలు ఉంటాయి. కాబట్టి భక్తుల్లో కూడా తేడాలు ఉంటాయి. భక్తులందరూ అంటే సాధన చేస్తున్నాం కదా, కంటిమాల వేసుకున్నాం కదా, దీక్ష అయింది కదా, కాబట్టి అందరం ఒకసారి కట్టకట్టుకుని గుమ్ముగూడి వెళ్ళిపోతామంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే అది సాధన యొక్క తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. మనలో మన యొక్క చైతన్యం ఏ విధంగా ఉంది, మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది అనే మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే సాధన చేయడంలో కూడా చాలా రకాల మార్గాలు ఉంటాయి, చాలా రకాల ఆలోచనలు ఉంటాయి. కొంతమంది ఎందుకు సాధన చేస్తున్నారు, అసలు దేని మీద ఆధారపడి సేవ చేస్తున్నారు, కోరిక ఏంటనేది ఎవరికి తెలియదు. కాబట్టి అందుకే ప్రభుపాద చెప్తారు, కృష్ణ చైతన్యంలో భక్తుడి యొక్క పురోగతి అతని యొక్క మూడ్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే ఏ భావంతో చేస్తున్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడే ఆ పురోగతి ఉంటుందన్నమాట. అంటే నేమ్ ఫ్రేమ్ కోసం, ఏదో పూజా ప్రతిష్ఠ కోసం చేస్తున్నామా, చాలామంది అనుయాయులు కూడా వస్తారు, అందరూ గుర్తిస్తారు, లేకపోతే టెంపుల్లో ఒక మంచి పొజిషన్, మంచి పదవి ఇస్తారు, ఇలా ఏదో రకరకాల ఆలోచనలు లోపల పెట్టుకుని మనం సాధన చేస్తున్నామా, లేదా పూర్తిగా శరణాగతి పొంది గురువు మీద శరణాగతి పొంది గురువుకి పూర్తిగా మనసా వాచ కర్మ సేవ చేస్తూ ఆ విధంగా మనం గురువుని సంతృప్తిపరచడం కోసం చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. కాబట్టి దాన్ని బట్టే మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడడం జరుగుతుంది. అది ఎంత సమయం పడుతుందంటే మళ్ళీ మన యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది, మనం ఏ మూడుతో ఉన్నాం దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, తీవ్రంగా శిక్షించుటకు వారు గొంతుకు ఉచ్చి బిగించి సూక్ష్మ శరీరమును కప్పివేయుదురు. ఎందుకు అలా కప్పివేస్తారంటే అప్పుడు తీసుకెళ్లే సమయంలో వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి బాధ తెలియదు అనమాట కదా. అదే చెప్తున్నారు, ప్రతి జీవుడును సూక్ష్మదేహం మరియు స్థూల దేహంతో కప్పబడి ఉన్నాడు. మనసు, అహంకారం, బుద్ధి, చైతన్యముల ఆచ్ఛాదనమే సూక్ష్మ శరీరం. మనం చర్చించుకున్నాం. సూక్ష్మ శరీరం అంటే మనసు, బుద్ధి, అహంకారము, చైతన్యము. చైతన్యం అంటే ఆత్మ. యమభటులు నేరస్తుని సూక్ష్మదేహమును కప్పి అతడు సహించుకొనగలిగిన రీతిలో శిక్షించుటకు యమలోకమునకు కొనుపోవద్దని శాస్త్రమును తెలుపబడినది. కాబట్టి వెళ్ళే స్థాయిలో శిక్ష ఎలా ఉంటుందంటే సహిస్తాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు కొడుతూ తీసుకెళ్తుంటే ఏమవుతుంది, ఫస్ట్ పిల్లవాడిని స్కూల్కి తీసుకెళ్ళాలి, ఇంకా ముందే కొడతాం మొదలెడితే ఇంక వెనక్కి పరిగెడుతుంటాడు అనమాట. కాదు ముందు బుజ్జకిస్తారు అన్నమాట. ఇప్పుడు ఎక్కువ మనం అదే చూస్తాం, అది కూడా శిక్షే కదా. ఇప్పుడు ఏదైతే విద్యా విధానం ఉందో అదంతా కూడా ఎలాంటిదంటే నరకానికి తీసుకెళ్తున్నట్లే. కాబట్టి నేను ముందు బాబు నువ్వు వెళ్ళిన ఆయన టైం అయిపోతున్నాను బతికిస్తారు, తర్వాత కొడుతూ తీసుకెళ్తారు. వెళ్ళిన తర్వాత అలాగో శిక్ష చేస్తుంటారు అనుకో, ఆత్మని చంపుతూ కదా. ఆత్మని చంపడమే కదా ఆత్మహత్య అంతా కూడా. కాబట్టి ఇక్కడ సహించుకునే విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే యమలోకానికి తీసుకెళ్ళిపోతారు. వారు అసలు శిక్ష అతడు మరణించబోడు, అతడు మరణించినచో శిక్ష అనుభవించడానికి ఎట్లు సాధ్యపడను కదా. శిక్ష వేయాలంటే శరీరం కావాలి. కాబట్టి అందుకే సూక్ష్మ శరీరం ఇవ్వబడింది. ఎందుకంటే రిలీజ్ అవ్వడం కోసం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు అసలు ఆత్మని ఎవరేం చేయలేదు. మనం భగవద్గీత మొదటి 2 అధ్యాయాలు చూసాం, ఆత్మ దహించడం కదా మనం చర్చిస్తున్నాం. కాబట్టి ఆత్మకి అలాంటివి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఆత్మని స్వతహాగా ఏం చేయలేం. కాబట్టి ఈ సూక్ష్మ శరీరంతో పాటుగా ఆత్మను తీసుకెళ్తాం. ఎందుకంటే జీవి రిలీజ్ అవ్వడం కోసం కూడా మళ్ళీ అక్కడ కూడా ప్రయత్నం. చూడండి, కృష్ణుడు ఎక్కడ వదలట్లా. కృష్ణుడు గర్భంలో ఒక శిశువు పడినప్పటి నుంచి ఎక్కడా కూడా భగవంతుడు జీవుని వదలట్లేదన్నమాట. ఇప్పుడు జీవుడు చనిపోయాడు, ఆత్మ ఎక్కడికో విడిగా వెళ్ళిపోవచ్చు కదా సూక్ష్మ శరీరం లేకుండా. ఏమవుతుంది అప్పుడు? ఎటు కాకుండా గతి తప్పిన వాళ్ళలాగా అటు ఇటు తిరుగుతుంటాడు అన్నమాట. ఎందుకంటే సపోర్ట్ లేదు ఆత్మకి. ఎప్పుడైతే ఆ సపోర్ట్ లేదో ఏమవుతుందంటే ఒక పిచ్చివాడు తిరుగుతాడు కదా సొసైటీలో, ఏముంటుంది పిచ్చివాడికి ఏమి సపోర్ట్ లేదు. కాబట్టి ఎటు వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, అసలు నేను శిక్ష అనుభవిస్తున్నానా, ఎప్పుడు ఏం తినాలి ఏం అర్థం కాదు. కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఏం చేశాడు, మన సూక్ష్మ శరీరాన్ని అటాచ్ చేశాడు. కాబట్టి జీవి విషయాన్ని మర్చిపోకుండా దీన్ని రిలీజ్ అవ్వడం కోసం ఎప్పుడూ ప్రతి సెకండ్ కూడా మీరు తిరిగి భగవద్ధామ దాకా కూడా భగవంతుని వదిలిపెట్టడు జీవుని.
ఏదో రకంగా సంబంధము యమభటులు. ఇప్పుడు యమధర్మరాజు అంటే ఎవరు? 12 మంది మహాజనుల్లో ఒక అతను. కాబట్టి అతను శిక్షిస్తున్నాడంటే చాలా అదృష్టం ఒక విధంగా కదా. ఒక భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి చేతిలో శిక్షింపబడడం అంటే అంతకన్నా అదృష్టమే ఉంటుంది. కాబట్టి ఏ స్థాయిలో చూసినా కూడా జీవుడు శిక్షింపబడుతున్నాడంటే కారణం ఏంటంటే ఇదంతా భగవంతుడి యొక్క కృప. ఏదో స్థాయిలో శిక్షింపబడతాం. ఇప్పుడు చూడండి, తల్లి గర్భము, తర్వాత రాచరిక వ్యవస్థలో రాజు శిక్షించుండొచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి వ్యవస్థ పోలీసు శిక్షించవచ్చు, లేదంటే ఎన్నో రకాల జబ్బులు, వృద్ధాప్యం అన్నీ కూడా శిక్షలే. అప్పుడు కూడా నువ్వు రిలీజ్ అవ్వలేదా, సరే నువ్వు శరీరం వదిలేసిన తర్వాత యమధర్మరాజు శిక్షిస్తాడు. ఎందుకంటే రిలీజ్ అవ్వలేదంటే అర్థం ఏంటి? నువ్వు పాపాలు చేసావు కదా. పాపాలు ఎవరు చేస్తారంటే, నేను శిక్షింపబడుతున్నాను, భగవంతుడు నాకు ఇది అంతా ఏర్పాటు చేశాడని రిలీజ్ ఎవరో వాళ్ళు మరణం చెందిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు, అంతే కదా. మనం చూసాం కదా, భాగవతంలో చూసాం. ఏమవుతుంది? ఎవరైతే రిలీజ్ అవుతారో వాళ్ళు డైరెక్ట్గా విష్ణుదూతలు తీసుకెళ్తారు. రిలీజ్ అవ్వడం ఏం చేస్తారు? ఇంకా సమయం ఉంది, నువ్వు ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి కింద భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్తే రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ కూడా అవకాశం లేకపోతే ఏమవుతుంది? మళ్ళీ వేరే జన్మ తీసుకుంటారు. పునరపి జననం, పునరపి మరణం, అలా తిరుగుతూనే తిరుగుతూ ఎప్పుడో ఏదో స్థాయిలో ఖచ్చితంగా రిలీజ్ అవనంత వరకు కూడా భగవంతుడు పెట్టడు. అది భగవంతుడి యొక్క ఔన్నత్యం, భగవంతుడి యొక్క కృప. అంత దయామయుడు అనమాట భగవంతుడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, అలా ఒకవేళ జీవి మరణిస్తే శిక్షని అనుభవించడం కష్టం. ఎందుకంటే ఏదో ఒక శరీరం లేకపోతే శిక్షణ ఏ విధంగా అతను అనుభూతి చెందుతాడు కదా. అనుభూతి చెందడం కష్టం. ఇప్పుడు చూడండి, ఎవరినో మొత్తమంది ఇచ్చి అన్కాన్షియస్ స్టేజ్లో పడుకోబెట్టి వాడికి చెప్తున్నాం అనుకోండి ఏదన్నా, ఏమవుతుంది? ఏం అర్థం కాదు. కొడుతున్నాం అనుకోండి, ఏం అర్థం కాదు. కాబట్టి ఆ చైతన్యం ఎప్పుడూ ఉండాలన్నమాట. ఆ చైతన్యం ఉండడం కోసమే ఈ మనసు, బుద్ధి, అహంకారంతో పాటు ఆత్మను కూడా తీసుకెళ్తుంటాం. కాబట్టి ఈ చైతన్యం ఎందుకే అన్నారన్నమాట ఇక్కడ. చైతన్యం ఎందుకన్నారంటే ఆ చైతన్యం ఉన్నంత వరకే జీవి దాన్ని అనుభూతి చెందగలరు. కాబట్టి చైతన్యం ఎప్పుడూ ఉంటుంది. శరీరం ఉన్నప్పుడు ఉంటుంది, శరీరం వదిలేసిన తర్వాత కూడా ఉంటుంది. ఎప్పుడు ఈ చైతన్యం కొనసాగుతూ ఉంటుంది. ఎందుకు ఆ చైతన్యం ఉందంటే తిరిగి జీవుడు మళ్ళీ భగవద్ధామం వెళ్ళడం కోసం. అందుకే ప్రభుపాల వారు ఏం చెప్పారు? అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. ఈ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని కృష్ణుడితో అటాచ్ చేయాలి. ఆ కృష్ణుడితో అనుసంధానం చేసే వరకు కూడా భగవంతుడు వదిలిపెట్టాడు ఏ జీవిని కూడా. ఏదో స్థాయిలో ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి జీవునికి మరణం కలిగించుట యమబడుల కార్యమే కాదు. జీవుడు నిత్యుడు కనుక నిజమునకు అతనిని చంపుట అసాధ్యమగు కార్యం. ఇంద్రియభోగ కర్మల పరిణామం మాత్రమే అతడు అనుభవించవలసి ఉన్నది. చూడండి, అంటే జీవుడికి మరణం లేదు, కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ ఇంద్రియభోగ పరిణామం ఏదైతే ఉందో అది మార్పు చెందుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఇంద్రియభోగం చేసామో ఆ స్థాయిలో నెక్స్ట్ ఇంకో శరీరం వస్తుంది. తర్వాత మళ్ళీ ఈ పరిణామ క్రమంలో రకరకాల శరీరాలు స్వీకరిస్తూ ఉంటాం కదా. ఇలా తిరిగి మళ్ళీ ఈ చక్రంలో మళ్ళీ మానవ జన్మ వస్తుంది. మళ్ళీ మానవ జన్మలో భగవంతుని గురించి సాక్షాత్కారం పొందుతారు. మళ్ళీ తిరిగి భగవద్ధామం వెళ్తారు. ఒకవేళ అలా కాని పక్షంలో మళ్ళీ జీవుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు, శిక్షణ అనుభవిస్తారు, మళ్ళీ భౌతిక ప్రాంతంలోకి వస్తారు, మళ్ళీ తిరుగుతుంటారు, మళ్ళీ వస్తుంటారు. అలా ఏదో సమయం జీవి ఖచ్చితంగా ప్రతి జీవి కూడా మళ్ళీ తిరిగి భగవద్ధామానికి వెళ్ళాల్సిందే. అంటే జీవి యొక్క ఏకైక లక్ష్యం ఏంటంటే భగవద్ధామం, కృష్ణుని చేరుకోవడం. కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటంటే ఎవరిని చంపడం అనేది లేదు. ఎందుకంటే మనం భగవద్గీత అంతా అదే కదా. మొదటి 2 అధ్యాయాలు చూస్తే నువ్వు చంపుతున్నావు అనుకున్నాము కాదు. ఎందుకంటే ఈ శరీరాలన్నీ కూడా ఆల్రెడీ సంబంధించబడ్డాయి కాబట్టి నువ్వేం చేయట్లేదు. కాబట్టి ఇక్కడ ఏదో చంపబడుతున్నాడు అనే ఆలోచన లేదు. ఎందుకంటే యమధర్మరాజు యొక్క యమభట్టుల యొక్క పని అది కాదు కదా. మనం చూస్తుంటాం కదా, శరీరాన్ని నాశనం చేయడం వాళ్ళ పని కాదు. వాళ్ళు ఉద్ధరించడం కోసం ఈ ఆత్మను తీసుకెళ్తారన్నమాట ఈ సూక్ష్మ శరీరంతో పాటు. అంతేగాని ఇక్కడ భౌతిక ప్రపంచంలో శిక్షలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా శరీరం ఉన్నప్పుడు వాళ్ళు ఈ దేహం, భౌతిక దేహం మీద వాళ్ళు ఏమి కక్ష సాధింపులు చేయరన్నమాట కదా. భౌతిక శరీరం ఉండగా కక్ష సాధింపులు చేయరు. అందుకే మనం భగవద్గీతలో చర్చిస్తుంటారు ఏంటంటే భక్తులు దేహాన్ని చూడరు కదా. భక్తులు ఎవరు దేహాన్ని చూడరు, ఏం చూస్తుంటారంటే ఆత్మదాహ చూస్తారు. కాబట్టి అందరినీ ఉద్ధరించడం కోసమే ప్రభుపాల వారు ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని పెట్టారు. దీంట్లో ఎవరిని వ్యత్యాసం చూడలేదు మళ్ళీ కదా. నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, అమెరికన్స్, ఇండియన్స్,
లేకపోతే వేరే కంట్రీ వాళ్ళు అదములు ఇంకా అవన్నీ చూడలే. ఎందుకంటే అందరిలో కూడా ప్రభుపాద వారు ఏం చూశారంటే అందరిలో జీవుని చూశారు, అంతేగాని శరీరాన్ని చూడలేదు. ఇక్కడ భక్తుల యొక్క ఔన్నత్యం ఏంటంటే ఈ ఈ ఈ వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని గమనించరు. వాళ్ళు చూసేదండి అందరినీ కూడా భగవంతుని యొక్క అంశగా చూస్తారన్నమాట. కాబట్టి అందరినీ ఉద్ధరించడం కోసం ఈ ప్రయత్నం. కానీ మాయావాదులు లేకపోతే ఇతర వాదనలు అనిపించేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటి గురించి పట్టించుకోరు కదా. పూర్వం భారతదేశంలో కొన్ని 100 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే అప్పుడు ఏం జరిగిందంటే ఈ వ్యత్యాసాన్ని చూపించేవారు అనమాట. బ్రాహ్మణులు, నామమాత్ర బ్రాహ్మణులు అందరూ కూడా వేరే తెగవాళ్ళందరినీ దూరంగా పెట్టడం, ఆ ఊరికి దూరంగా వెలివేయడం, గుడి దగ్గరికి రానికపోవడం, ఇలా జరిగితే అప్పుడు ఈ గొడవలన్నీ మొదలయ్యాయన్నమాట. వీళ్ళందరూ దూరంగా ఉంచుతారు, అంటరాని వాళ్ళని అవన్నీ ఇవన్నీ తీసుకొచ్చారు. కానీ ప్రభుపాద వారు అదేం చేయలేదు. చూడండి, ప్రభుపాద వారు వాళ్ళని కడిగిన ఎంగుల ప్లేట్లు శుభ్రం చేసి రెడీ చేసి పెట్టేవారు నెక్స్ట్ రోజు కోసం. సో భక్తుల యొక్క కృప అలాంటిది అనమాట. కాబట్టి ఆ వ్యత్యాసం చూడరు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు ఏంటంటే ఇంద్రియ భోగ కర్మలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క పరిణామం మాత్రమే అతను అనుభవించవలసి వచ్చింది. కాబట్టి జీవుడు ఏం చేస్తారంటే ఈ మనం ఇంద్రియ భోగం చేసే ప్రవృత్తి ఏదైతే ఉందో దానిలో భాగంగా అతను రకరకాల శరీరాన్ని స్వీకరించడం, దాన్ని అనుభవించడం, మళ్ళీ శరీరాన్ని వదలడం, మళ్ళీ వేరే శరీరాన్ని తీసుకోవడం, ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి శిక్షలు ఏ విధంగా విధించబడనో చేతన చరితామృతం నుండి వివరించబడినది. పూర్వము రాజభటులు నేరస్తుని పడవయందు నదిలోనికి కొనిపోయి జుట్టుపట్టి నీటిలో ముంచెడివారు. దాదాపుగా ఊపిరాడని పరిస్థితి కలిగినప్పుడు తిరిగి అతడు తలను పైకి తీసి శ్వాసించడానికి కొంత సమయం నిచ్చెడేవారు. పెదప తిరిగి ఊపిరాడినట్లుగా నీటిలో ముంచుతుండేవారు. చూడండి, శిక్ష ఎలా ఉంటుందంటే ముంచాడు కదా, నీటిలో ముంచి అలా ఉంచినంతసేపు ఏమవుతుంది, ఊపిరాడదు. కాబట్టి బాబు నేను మళ్ళీ చేయను అనే పరిస్థితి వచ్చేస్తుంది అన్నమాట కదా. బాబు నేను మళ్ళీ చేయను అనిపిస్తుంది. ఈ రిలైజేషన్ ఎంతవరకు ఉంటుందంటే ఇలా శిక్షలు అనుభవించి జీవుడు ఏమనుకుంటాడు, అయ్యి బాబు నేను తప్పు జారి భౌతిక ప్రపంచానికి వచ్చాను, మళ్ళీ నేను రాను కృష్ణ, నన్ను మళ్ళీ నీ ధామానికి తీసుకెళ్తే మళ్ళీ ఇలాంటి తప్పు చేయను అనిపిస్తుంది అనమాట కదా. గర్భస్థ శిశువు అదే కోరుకుంటాడంట, భాగవతంలో వస్తుంది. ఏం కోరుకుంటాడు, తప్పు చేసి నేను కాదనుకుని ఇక్కడికి వచ్చాను, లోపల నేను ఉండలేకపోతున్నాను, అసలు చాలా ఘోరంగా ఉంది నా పరిస్థితి, కాబట్టి నన్ను దీంట్లోంచి బయటపడేస్తే నీకు శరణాగతి పొందుతాను కదా. జీవుడు అదే కోరుకుంటాడు. అది ఎలా వచ్చిందంటే ఇవ్వ నీటిలో పీకిల దాకా మునిగిపోతే ఏమవుతుంది, బాబు నన్ను కాపాడండి, నేను మళ్ళీ ఇలాంటి పని జీవితంలో చేయను అనిపిస్తుంది. అందుకోసం ఏం చేస్తారు, పైకి లేపుతారు. పూర్వం శిక్షలు ఇవన్నీ కూడా రాజు విధించే శిక్షలు ఈ విధంగానే ఉండేవి. పైకి లేపుతారు, అప్పుడు కొంచెం సమయం ఇస్తారు, ఎందుకంటే గాలి పెంచుకోవడం కోసం. అలా కొన్నిసార్లు చేస్తున్నా రిలీజ్ అవుతాడు, అయ్యో బాబు నేను చేయను ప్రభు, ఇంకా నేను ఇలాంటి పని అయితే చేయను నేను ఇంకా అని రిలీజ్ అవుతాడు. సో అది మంచి పనా చెడ్డ పనా? శిక్షించడం అనేది మంచి కార్యక్రమం, ఎందుకంటే శిక్ష లేకపోతే ఏ ఒక్క జీవి కూడా రిలీజ్ అవ్వదు కదా, ఎవరూ లేదు. అందుకే మనం చూసినట్లయితే ఎప్పుడు దుఃఖాలను కోరుకునేవారు భక్తులందరూ కూడా కదా. ద్రౌపది ఉండొచ్చు, ఎవరైనా కూడా భక్తులు ఎక్కువగా దుఃఖాలు కావాలని కోరుకునేవారు. ఎవరు ఆనందంగా ఉండాలి, నేను భౌతిక ప్రపంచంలోనే చాలా సుఖంగా ఉండాలి, అన్ని సదుపాయాలు నాకు ఇవ్వమని చెప్పి ఏ ఒక్క భక్తుడు కూడా కోరుకున్నది లేదు కదా. కొంతమంది కోరుకున్నప్పుడు కూడా భగవంతుడు సాక్షాత్కారం పొందిన వెంటనే కూడా రిలీజ్ అవుతుంటారు. సో ఎక్కువ మంది దుఃఖాలు ఎందుకు కోరుకుంటారంటే భగవంతుని మర్చిపోతామని భయంతో కదా. ఇప్పుడు వెంటనే శిక్ష అనుభవించేవాడు త్వరగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎక్కువ గ్యాప్. అందుకే ఏం చేస్తారు, చిన్న తప్పు చేసినా మళ్ళీ వెంటనే లాక్కొస్తుంటారు. రాచరిక వ్యవస్థలు అలాగే ఉండదు, చేస్తాడో తీసుకురండి అని అన్నీ పోనాలి, ఈసారికి వదిలేండి అంటారు. ఎందుకంటే ఆ వ్యక్తికి ఎక్కువ శిక్ష అవసరమైతే అన్నిసార్లు తీసుకొస్తారు, ముంచుతుంటారు, లేపుతుంటారు. ఒకసారి ముంచి వదిలేచ్చు కదా ఆవిడ, ఎందుకంటే అది ఆ విధంగా అంత సింపుల్గా రిలీజ్ అవ్వకపోతే జీవి మళ్ళీ ముంచుతుంటారు. మనం అందరం భౌతిక ప్రపంచంలో మునిగి తేలుతూ ఉన్నాం, ఇదే పరిస్థితి. మునిగేమో మళ్ళీ తేలుతుంటాం, మునుగుతాం మళ్ళీ తేలుతుంటాం. కారణం ఏంటంటే ఏదో సమయంలో ఒక్కసారైనా కృష్ణ అని అంటారేమో అని ఆలోచన. కానీ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఆ స్థాయిలో జనం లేరు కదా. ఎవరు ఎంత శిక్ష అనుభవించినా కూడా ఏమనుకుంటారంటే ఏదో విధంగా బయటపడవచ్చు అనుకుంటారు. కానీ చాలా అరుదుగా మాత్రమే కృష్ణుడు గుర్తొస్తుంటాడు. భగవద్గీతలో కూడా హృదయంలో ఆత్మ పరమాత్మ ఒక చెట్టు పైన నించుని ఉంటాయి,
ఆత్మ చేసే పనిని పరమాత్మ అన్ని గ్రహిస్తుంటాడు. ఉపదష్ట హనుమంతాచ అంటారు. సో అనుమతిస్తుంటాడు కృష్ణుడు అని చెప్తుంటారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ విషయం అంతా ఎవరు గ్రహించక పక్కన పరమాత్మ ఉన్నాడనే విషయాన్ని గుర్తించక అటువైపు చూడరు అనమాట అసలు కదా. మనం భగవంతుడు ఉన్నాడు, ఈ ఉపద్రష్ట హనుమంతాచ మనకి అన్నిటికీ మనల్ని గుర్తించి మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆయన చూసి మనకు అనుమతిస్తున్నాడు కాబట్టి పని చేయగలుగుతున్నాం అని గుర్తించక ఏం చేస్తాం, అసలు అటువైపు చూడనమాట. పక్షి ఇంకో పక్షి వైపు చూడనట్లుగా ఏం చేస్తారు, అలా జీవితం అయిపోతుంది. తిరిగి మళ్ళీ వెంటనే ఆ పక్షి ఇంకో చెట్టు మీదకి ఎగురుతుంది కదా. వెంటనే పరమాత్మ ఇంకో పక్షి ఏం చేస్తుంది, వెంటనే మళ్ళీ అదే వేరే చెట్టు మీదకి వెళ్ళి తన పక్కనే ఉంటుంది. ఇలా ఎన్ని చెట్లు మారినా కూడా అన్ని చెట్లు కూడా మనం వెనకాలే భగవంతుడు వస్తున్నాడు పరమాత్మ రూపంలో. కానీ ఒక్కసారి కూడా మనం అటువైపు కలిసి చూడం. మనం చూస్తాం ప్రకృతిలో చక్కగా రెండు పక్షులు వెళ్తుంటాయి, చెట్టు మీద వాళ్తుంటాయి, రెండు కలిసి వెళ్తుంటాయి. ఒకసారి చూసాం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది, రెండు పక్షులు అలా కలిసి వెళ్తుంటే ఎంత బాగుంటుంది. కానీ మనం ఏం చేస్తాం, ఒంటరిగానే చెట్లు మారుతుంటాం, ఒంటరి పక్షులు అలా అలా. కానీ చాలా అరుదుగా కొంతమంది మాత్రమే పక్కకి చూస్తుంటారు. పక్కన ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఇంకో పక్షి ఉంది కాబట్టి ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు. చాలా అరుదుగా జరుగుతుంది. కాబట్టి ఇలా చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే ఇక్కడ ప్రభువులో చెప్తున్నారు, విస్మృతాత్మకి యమరాజుచే ఇటువంటి శిక్షలు వసుకుచుండను. అదే విషయము రాబో శ్లోకంలో వివరించబడింది. ఇప్పుడు చూడండి, అందుకే ఏం చెప్పచ్చు, విస్మృతాత్మ అంటే మర్చిపోయాడు. ఏమని మర్చిపోయాడంటే, నేను భగవంతుడి యొక్క అంశని అనే విషయం మర్చిపోయాడు. అది ఎప్పుడైతే గుర్తొస్తుందో అప్పుడు కూడా శిక్ష అనుభవించాల్సిందే. ఎన్నోసార్లు యమధర్మరాజు యొక్క ఆయన యొక్క సాక్షాత్కారం పొందుతాం కదా, ఆయన్ని చూడగలుగుతాం కదా, భగవంతుడి యొక్క భక్తిని చూడగలుగుతాం. ఎన్నిసార్లు వెళ్ళొచ్చినా కూడా మనకి ఈ సాక్షాత్కారం కలగట్లేదు. అందుకే కదా ఎన్నో వేల జన్మలు తీసుకుని మళ్ళీ మానవ జన్మలోకి తిరిగి వచ్చాం. అందుకే ఏం చెప్తున్నా చూడండి, విస్మృతాత్మకి యమరాజుచే ఇటువంటి శిక్షలు వసకబడుతూ ఉండను. కాబట్టి యమధర్మరాజు చేసే పని ఏంటంటే, ఎవరైతే భగవంతుడిని మర్చిపోయారో, భగవంతుడి యొక్క నిజమైన జీవి యొక్క నిజమైన గుర్తింపు ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయారో వాళ్ళందరికీ శిక్ష వేస్తూ ఉంటారు. ఎందుకంటే మర్చిపోయారు కాబట్టి. మళ్ళీ తెలియచేయడం కోసం ప్రయత్నం ఇదంతా. అంతేగాని భగవంతుడు యొక్క భక్తుడు కానీ యమధర్మరాజు మరి భక్తులకి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే పొరపాటు కదా. ఇప్పుడు భగవంతుడి యొక్క భక్తులకి అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. ఉదాహరణకి బ్రహ్మదేవుడు కదా, మొదటి దగ్గర నుంచి చూస్తే బ్రహ్మదేవుడి యొక్క కార్యక్రమం ఏంటంటే సృష్టి చేయడం. ఎందుకు సృష్టి చేయాలి అంటే, ఎవరైతే భగవంతుడి విరుద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ ఎక్కడో చోట పెట్టాలి కదా. మరి ఏదో ఈ క్రైస్తవులు ఇచ్చినటువంటి వివరణ ప్రకారం ఉన్నది 2 జన్మలు, పుణ్యం చేస్తే స్వర్గానికి, పాపం చేస్తే నరకానికి, అలా కాదు. కాబట్టి ఒక విధమైన ప్లాట్ఫామ్ తయారు చేయాలి, వీళ్ళందరూ కూడా ఒక చోట ఉండాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఏం చేస్తారంటే, భగవంతుడి యొక్క భక్తుడైనటువంటి బ్రహ్మదేవుడు ఏం చేస్తారంటే అందరినీ సృష్టి తయారు చేస్తుంటారు. తర్వాత కూడా ఈ క్రమం జరుగుతూ ఉంటుంది. చూడండి, భగవంతుడి యొక్క భక్తులకి ఎన్నో రకాల కార్యక్రమాలు. చూడండి, రకరకాల దేవతలు ఆ జీవుడికి కావాల్సిన సదుపాయాలన్నీ ఇస్తుంటారు, వర్షాన్ని కురిపిస్తుంటారు, ఆహారాన్ని సమృద్ధిగా అందజేస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. ఎందుకంటే ఇదంతా కూడా వాళ్ళ యొక్క భగవంతుడిలో సేవలో భాగంగా చేస్తుంటారు. ఈ అన్ని సేవలు ఎలా ఉంటాయో దాంతోపాటే సమానమైనటువంటి సేవ ఏంటంటే యమధర్మరాజు చేసేటువంటి సేవ. అది విరుద్ధమైంది కాదు, పొరపాటు. ఎందుకంటే భక్తులందరూ జీవుడిని ఉద్ధరించడం కోసం చాలా దగ్గరికి తీసుకుంటారు, చాలా ప్రేమగా మాట్లాడుతుంటారు, జీవుల్లో యొక్క దేహాన్ని గుర్తించరు, వాళ్ళని శిక్షించడానికి ఇష్టపడరు. కానీ మరి యమధర్మరాజు ఎందుకు అలా చేస్తున్నాడు? యమధర్మరాజు కూడా 12 మంది మహాజనుల్లో ఒకరు కదా, మరి ఎందుకు అలా చేస్తున్నారు కదా. మరి అలా చూస్తే ఏమవుతుంది, ఇదేంటి భగవంతుడి యొక్క భక్తుడు శిక్షించడం ఏంటి? జీవులందరినీ ప్రేమగా ముందుకు తీసుకోవాలి కదా కదా. అని చాలా అది ఎలా అర్థం చేసుకోవాలంటే ఆచార పరంపరగా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే, యమధర్మరాజు అంటే సినిమాలో చూపిస్తారు ఏంటంటే ఒక విలన్ క్యారెక్టర్ అనమాట కదా, విలన్. యమధర్మరాజు ఒక విలను, నారదుడు ఒక కమీడియను కదా, బ్రహ్మదేవుడు ఒక ముసలివాడు. సినిమాలో చూపించారు అదే, భౌతిక ప్రపంచం ఎక్కువ శాతం చూపించారు అదే. బ్రహ్మదేవుడికి గడ్డం పెట్టి ముసలివాడుగా చూపిస్తారు. లేదా నారదుడిని ఒక కమీడియన్ చేస్తారు, ఆయనకి గడప కూడా ఒక కమీడియన్లోనే వేస్తారు. ఎంత తప్పుడు అవగాహన అనమాట. ఎందుకంటే శాస్త్ర అవగాహన లేకపోతే ఇలాంటివి వస్తుంటాయి. యమధర్మరాజుని కూడా కామెడీగా తీసుకెళ్ళి ఏదో హీరోయిన్తో డ్యాన్సులు చేయించడం మనం చూసాం. ఎక్కడన్నా ఉంది అసలు?
యమధర్మరాజు భూమి మీదకి వచ్చి హీరోయిన్ రకరకాల అమ్మాయిలతో డాన్సులు చేయడం కదా, ఎక్కడా లేదు. ఎవరో ఒక భౌతికమైన వాడిని ఒక అమ్మాయి కోసం వదిలేసి వెళ్ళిపోవడం కదా కదా, ఇద్దరు ప్రేమించుకుంటారు, ఆ ప్రేమను విడదీయడం ఇష్టం లేక యమధర్మరాజు వెళ్ళిపోతాడు వెనక్కి. చూడండి ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి భౌతిక ప్రపంచం. కానీ అది శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇదంతా ఎలా ఉంటుందంటే యమధర్మరాజు చేసే కార్యక్రమం కూడా చాలా ఉన్నతమైంది. జీవుని ఏదో రంగం ఉద్ధరించడం కోసం యమధర్మరాజు ఏం చేస్తారంటే, సో నువ్వు ఎంత తిరిగి వచ్చావు కాబట్టి ఇక్కడ శిక్ష అనుభవించు, శిక్ష అనుభవించిన తర్వాతైనా సరే నువ్వు రిలీజ్ అవ్వాలి. చాలామంది అప్పుడు రిలీజ్ అవుతారు. ఓ ఇదన్నీ ఉంటుంది కాబట్టి మళ్ళీ వేరే జన్మ స్వీకరించడం కోసం. ఇవంతా ఒక భగవంతుడు ఇచ్చినటువంటి సిస్టమ్ అనమాట. మనం బ్రహ్మదేవుడి దగ్గర నుంచి యమధర్మరాజు వరకు కూడా ప్రతిదీ కూడా భగవంతుడు ఇచ్చిన సిస్టమే. దేనికోసం అంటే జీవుని మళ్ళీ తిరిగి భగవద్ధామానికి ఉద్ధరించడం కోసం. ఇది తెలుసుకుంటే ప్రాబ్లం లేదు. లేదంటే ఏమవుతుంది, యాంటీ గవర్నమెంట్ లాగా సమాజం తయారవుతుంది. చూడండి, గవర్నమెంట్కి యాంటీగా ఉంటారు చాలామంది. ఇలా ఇలా శిక్షించకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు. అందుకే ఇక్కడ మనం చూడండి, పూర్వం ఎంతోమంది ఈ సమాజ ఉద్ధరణ కోసం నామమాత్రపు వాళ్ళందరూ ఏం చేశారు, వితంతువులకి మళ్ళీ పెళ్లి చేయాలి, లేదంటే సతీ సహగమనం చేయకూడదు. ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారంటే ఇదే కారణం. ఎందుకంటే యాంటీ ప్రభుత్వం అనమాట కదా. ఏం చేస్తారు, ప్రభుత్వం ఇలా చేస్తుంది కానీ తప్పు ఇది. ఎందుకంటే శాస్త్ర అవగాహన లేకపోవడం వల్ల ఇదంతా తప్పు 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 అని మొత్తం తీసుకొచ్చి ఏం చేశారు, సొసైటీని మొత్తం మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే ఎవరైనా పెద్ద తప్పు చేసినా కూడా శిక్ష అంతలా ఉండవు, మార్చేస్తుంటారు. మొత్తం రూల్స్ మారిపోతుంటే ఎవరిని కఠినంగా ఇప్పుడే లేదు కదా. చూడండి, ఎవరైనా ఒక అతను మానభంగం చేశారంటే ఎవరినైనా ఎంతకాలం పడుతుంది శిక్ష వేయడానికి? అతను ముసలాడు అయిపోయాక అప్పుడు శిక్ష వేస్తారు. ఈలోపు కోర్టులో నలుగుతూ ఉంటుంది అన్నమాట కదా. ఎన్నో సంవత్సరాలు హీరింగ్ వస్తుంది, వెళ్తుంటాడు, కనిపిస్తుంటాడు, షోగా తిరుగుతుంటాడు ఫ్యాషన్ కదా. అలా పోతే వారానికి ఒకసారి కోర్టుకి వెళ్తాడు, సంతకం పెడతాడు, వస్తాడు. పూర్వం అది లేదు. ఆ తప్పు చేశాడని తెలిస్తే వెంటనే శిక్ష, అంతే. ఉరి శిక్ష, లేకపోతే ఖైదు చేయడమో 10-15 సంవత్సరాలు, లేకపోతే యావజ్జీవ శిక్ష అలా వేయడమో జరిగేది. కానీ ఇప్పుడులాగా ఒక తరం వెళ్ళిపోతున్నాడు. ఒకసారి నేను చూశాను, ఏదో ఆస్తి గొడవలు 2-3 తరాలు వెళ్ళిపోతుంది, 4వ తరం వాడికి శిక్ష చేశారు. చూడండి ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే 3 తరాలు వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి గొడవలు కాబట్టి ఆ 4వ తరం వాడికి మీ ముత్తాత ఇలా చేశాడు, అప్పుడు కోర్టులో కేసు వేశారు కాబట్టి ఆ కేసు ఇప్పుడు గెలిచావు కాబట్టి నీకు ధనం వచ్చింది. లేదంటే నువ్వు కేసు ఓడిపోయావు కాబట్టి నీకున్న ఆస్తి నీకున్న పూర్వం వాళ్ళకి ఇచ్చేయాలి, లేకపోతే ఎవరు లేరు కాబట్టి గవర్నమెంట్కి ఇచ్చేయాలి, లేకపోతే ఏదో మంచి సాంఘిక కార్యక్రమాలు చేస్తారు కదా సంస్థలు, వాళ్ళకి ఇచ్చేయాలి. సో ఇది నడుస్తూ ఉంది. కాబట్టి రాబోయే శ్లోకాలు చెప్తున్నారు శిక్షలు ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటుందని. పూర్వం రాచరిక వ్యవస్థలో శిక్షలు ఎలా ఉండేవి కాదు, వెంటనే దండన అంతే, కొరడా. నా చిన్నతనంలో చూశాను, మా తాత ఇంట్లో పెద్ద కొరడా ఉండేది, నల్లటి కొరడా. దాన్ని చూస్తేనే భయపడిపోవడం అన్నమాట, అంత పెద్ద కొరడా. ఎవరు బాధపడేవారు కాదు, ఎందుకంటే మేము తప్పు చేశాం కాబట్టి ఈ పలానా ప్రెసిడెంట్ గారు కొడుతున్నారు, తప్పులేదు అని అనిపించేవారు అన్నమాట. కానీ ఇప్పుడు అలా కొరడా పెట్టి కొడితే అంతే, వెంటనే అందరూ కలిసి వచ్చేస్తారు, మొత్తం బ్యాచ్లో వచ్చి గ్రూప్గా వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్నో పెద్దవాడినో అందరూ కలిసి కొట్టేసి చంపేస్తారు అన్నమాట. సో ఇదంతా ఎలా వచ్చిందంటే మళ్ళీ చాలా పెద్ద చర్చ, అంత ఎడ్యుకేషన్ సిస్టమ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం విధ విధానాలు ఏవైతే వీటి ఉండొచ్చు, మొత్తం ఈ సమాజం మొత్తం కూడా అధోగతి పాలైపోయింది. కాబట్టి అందుకే ఏం చేస్తున్నారంటే శాస్త్రాన్ని వక్రీకరించడం కోసం దేవతలను కానీ లేదంటే ఇలా బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ కూడా ఈ విధంగా చిత్రీకరిస్తుంటారు. వాళ్ళు చూసేమనుకుంటారు, ఇప్పుడు యమధర్మరాజు కామెడీ చేశారనుకోండి ఏమవుతుంది? ఇప్పుడు అంత పెద్ద శిక్ష వేయాల్సిన వ్యక్తిని కామెడీగా చూపిస్తే ఎవరైనా భయపడతారా? ఏమనదు. ఇప్పుడు ఆ సినిమాలు ఏవైతే చూసారో వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుంచి పిల్లలు అలాంటి సినిమాలు చూస్తే ఏమవుతుంది, పాపం చేసిన ఏమో అక్కడ యమధర్మరాజు చక్కగా కామెడీగా ఉంటాడు, మనం నవ్వించవచ్చు, జోకులు వేయచ్చు, ఆయనతో ఆడుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అదేదో సినిమాలో ఎన్టీఆర్ యమధర్మరాజుతో ఆడుకుంటాడు, జోకులు వేస్తుంటాడు అన్నమాట. సో ఇది ఎలా ఉంటుందంటే, పూర్వం అంతకుముందు ఏదో సినిమా వచ్చింది, ఆలీగఢ్ ఏదో సినిమా. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే కామెడీ, యమధర్మరాజు కామెడీ చేస్తే ఏమవుతుందంటే ఎవరికి భయం ఉండదు. ఇప్పుడు ఒక పెద్ద ఇన్స్పెక్టర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి గంభీరంగా లేకపోతే ఏమవుతుంది కదా, కామెడీ చేస్తున్నాడు, వచ్చిన నేరస్తులందరితో కామెడీ చేస్తూ కూర్చొని కాఫీ తాగుదాం, కలిసి సాయంత్రం మందు తాగుదాం అని చెప్పి ఖైదీలతో తిరుగుతున్నాడు అనుకోండి పోలీసు, ఏమవుతుంది, లోకు చేసేస్తాడు. ఆ ఒక్క విషయం ఒక్క ఖైదీకి తెలిసిందంటే, ఒక నేరస్తుడు తెలిసిందంటే మిగతా నేరస్తులు అందరూ అలాగే తయారైపోతారు. పర్లేదు లేదా, మనకు వచ్చిన ఎస్ఐ చాలా మంచివాడు,
శిక్ష వేయడం అందరితో కలిసి టీ తాగుతుంటాడంటే పర్లేదు. అప్పుడు ఏమవుతుంది, నేరాలు పెరిగిపోతుంటాయి. ఇప్పుడు జరిగేది అదే, మొత్తం సమాజాన్ని మొత్తాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే సమాజంలో భయం లేదు. ఓ పర్లేదు అక్కడికి వెళ్తే ఏమవుతుంది, అందుకని ఎంజాయ్ చేద్దాం, ప్రతి సెకండ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. కానీ నిజమైన నరకం ఎలా ఉంటుందో మనం రాబోసుకోకలా చూస్తాం. అది తెలిస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా భయపడతారు. ఓ ఇంత దారుణంగా ఉన్న నరకం అంటే ఇలా అనుభవించాలా, సరసరాగా నూనెలో పడవేస్తారు, పైనుంచి తోచేస్తారు, ఏంటి నరకం. ఖచ్చితంగా ఆ అవగాహన చిన్నప్పటి నుంచి ఉంటే ఏమవుతుంది, భయం వస్తుంది అనమాట. కాబట్టి ఆ భయం వల్లైనా కూడా నేను తప్పులు చేయడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు సమాజం అంతా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా పక్కకి తీసుకెళ్ళిపోతుంది. అందరినీ పాపకార్యాలు చేసే స్థితిలోకి తీసుకెళ్తుంది తప్ప, అయ్యో పాపం ఇది పుణ్యం, లేదా నేను నరకానికి వెళ్తాను, స్వర్గానికి వెళ్తాను, అసలు ఆలోచనే ఎక్కడ ఏ పాఠ్య పుస్తకాల్లోనూ లేదు. ఆత్మావగాహన ఆత్మశాస్త్రం ఎక్కడా లేదు. కాబట్టి దీన్ని మళ్ళీ తీసుకురావాలంటే మళ్ళీ ప్రభుపాల్ వారు కోరుకున్నట్టుగా ప్రచారం జరగాలి. మనం వెళ్ళి ప్రచారం చేయడం, ఆత్మజ్ఞానాన్ని అందించడం, పాపం పుణ్యం అంటే ఏంటి, ఇది పాపం అదే కదా. మనం ఎక్కువగా ప్రభుపాల్ వారు ఎక్కువగా చెప్పింది ఏంటంటే 4 రకాల పాపకార్యాలు చేయొద్దు నొక్కి చెప్తుంటారు. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చెప్తుంటారు అన్నమాట. మాంసం, మద్యం, జోదం, వ్యభిచారం. కాబట్టి స్థూలంగా ముందు ఈ 4 నుంచి విరమించినట్లయితే జీవి ఖచ్చితంగా దీని నుంచి బయటపడవచ్చు. కలియుగంలో ముఖ్యంగా, పూర్వయుగాల్లో అయితే ఇంకా ఎక్కువ నియమాలు ఉండేవి. కానీ కలియుగంలో ఈ 4 వదిలేసినట్లయితే కనుక ఖచ్చితంగా జీవి మళ్ళీ ఆ పాప ప్రవృత్తిలోకి వెళ్ళడం అనమాట. చాలా శాతం తగ్గిపోతుంది. కాబట్టి ప్రభుపాలే చెప్తున్నారు, అందరికీ ప్రచారం చేయండి. మన యొక్క ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే ప్రచారం చేయాలి. అందరికీ ఈ మాంసం, మద్యం, జోదం, వ్యభిచారం వదిలేయండి. రోజు కనీసం 1 మాల 2 మాల జపం చేయండి, మందిరానికి వచ్చి శ్రవణం చేయండి అని చెప్తూ ఉంటాం. కారణం ఏంటంటే ఇదే కారణం. కాబట్టి బయట సొసైటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత ఉధృతంగా ప్రచారం చేస్తుందో పాపం చేయడానికి, అందరినీ నరకాలను తోయడానికి అంతకన్నా ఉధృతంగా మనం చేయాలి. సమూహ ప్రభుపాల్ వారి కృప వల్ల ఎంతోమంది పెరుగుతూ ఉన్నారు సభ్యులు. కాబట్టి ఎంతమంది ఎక్కువ సభ్యులు పెరుగుతున్నారో అంత ఉధృతంగా ప్రచారం అవుతుంది, అంతే కదా. ఎక్కువ జనాలు ఎక్కడైతే ఉన్నారో అదే ఎక్కువగా ప్రచారం అవుతుంది కదా. సొసైటీలో ఎక్కువ ఏ గ్రూప్ ఉందో అదే గ్రూప్లో వాళ్ళు చేసే పనే ఎక్కువగా ప్రచారం అవుతుంది. భౌతిక ప్రపంచంలో ఇప్పుడున్న సమాజంలో ఎక్కువగా జరిగేది అది. కాబట్టి చేయాల్సిన పని ఏంటంటే ముందు సభ్యులను తయారు చేయాలి. ఎక్కువ మంది సభ్యులు తయారవుతే ఆ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఆ మంచి అలాంటి పరిస్థితిని మనం క్రియేట్ చేయగలుగుతాం. అప్పుడు ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతుంటారు అన్నమాట. కాబట్టి ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే సభ్యులను పెంచాలి, జనం పెరగాలి, తిరుగుతూ ఉండాలి, ప్రచారం చేయాలి, భగవద్గీత గురించి చెప్పాలి, హరినామం గురించి చెప్పాలి, ప్రసాదం ఇస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే దీని నుంచి బయటపడతారన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ యమధర్మరాజుని చూడాల్సిన అవసరం ఉండదు, లేదంటే ఆయన చూసొచ్చినా కూడా చాలామంది మారరు, తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే శాస్త్ర అవగాహన ఎక్కువ. కాబట్టి చాలా ముఖ్యమైన లక్ష్యం మన మీద ఉంది. ప్రచారం చేయడం అనే లక్ష్యం చాలా ఉన్నతమైనది. కాబట్టి దాని ద్వారా ఏమవుతుందంటే మనం ప్రచారం చేస్తూ నలుగురిని మార్చగలుగుతాం, మనం కూడా దాని నుంచి పడిపోకుండా కాపాడగలుగుతుంటాం. ఎందుకంటే ప్రచారం చేయడం ఏమవుతుందంటే సపోర్ట్ పెరుగుతూ ఉంటుంది. ప్రభుపాల్ వారు సపోర్ట్ ఇస్తుంటారు, భగవంతుడు నేరుగా సపోర్ట్ ఇస్తుంటాడు, ఆచార్యుడు సపోర్ట్ ఇస్తుంటారు. కాబట్టి ఎప్పుడైతే ప్రచారం చేస్తుంటామో మనకు సపోర్ట్ పెరుగుతుంది. కాబట్టి మనం ముందు ధైర్యంగా నిలబడగలుగుతాం, మనం పతనం అవ్వకుండా. మిగతా వాళ్ళని కూడా పైకి తీసుకురాగలుగుతాం అన్నమాట. కాబట్టి సాధారణ విషయం కాదు, చాలా ఉన్నతమైన లక్ష్యం మన పైన ఉంది. కాబట్టి ఆ విధంగా మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక సూక్ష్మంగా ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే రొటీన్ అయిపోయినట్టు కనిపిస్తుంటుంది. మనం రోజు సేవలు చేస్తున్నప్పుడు, రోజు చేసే కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే రోజు చేసే పనే కదా, ఏముంది దీంట్లో, కొత్తగా ఏమనిపించట్లేదు, కొంచెం బోరింగ్గా అనిపిస్తుంటుంది. ఇవన్నీ ఎందుకు అనిపిస్తాయంటే ఈ లక్ష్యం మర్చిపోతుంటాం మధ్య. సో లక్ష్యం ఎప్పుడూ గుర్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఉత్సాహం పోదనమాట. కాబట్టి లక్ష్యం గుర్తుంచుకోవాలి. అందుకే ప్రభుపాల్ వారి శ్లోకంలో చాలా చోట్ల వివరిస్తూ ఉంటారు, భక్తులు ప్రచారం చేయాలి. కాబట్టి చేసే ప్రతి పని కూడా ప్రచారంలో భాగమే. కాబట్టి ప్రతి పని ఆ ఉద్దేశంతోనే చేయాలి. మనం ఉద్ధరించుకోవాలి, జన్మ సాధకారే కర్మ పరోపకారి, మిగతా వాళ్ళని ఉద్ధరించాలి. అంటే సాధారణ విషయం కాదు. మనందరం చేసేది ఏదో చూస్తే ఏదో మొక్కలు నడుతున్నట్టుగా, ఏదో బయట వాళ్ళు చేస్తున్నట్టు చిన్న పనులే కనిపిస్తుంటుంది. ఇక ప్రభు అకౌంట్స్ చేస్తున్నారు చాలామంది ఉన్నారు, ఆడిటర్స్ కదా, బయట షాప్స్లో ఉన్నట్లో చాలామంది ఆడిటర్స్ ఉంటారు. చూస్తే ఎలా కనిపిస్తుంది అంటే అన్నీ ఒకేలా ఉన్నాయి కదా, పెద్ద వ్యత్యాసం ఉంది అనిపిస్తుంది. కానీ చాలా ఉన్నతమైన కార్యం. చిన్నది ఆవు పేడ తీసిన
లేకపోతే మందిరం శుభ్రం చేసిన అన్నీ కూడా చాలా ఉన్నతమైన అనమాట. ఎందుకంటే దీని యొక్క ప్రభావం చాలా చాలా ఉన్నతంగా ఉండబోతుంది ఫ్యూచర్లో, భవిష్యత్తులో కదా. ప్రభుపాలో చెప్తున్నారు గోల్డెన్ ఏజ్ రాబోతుంది. కాబట్టి అంతా మనం ఎప్పుడు చూస్తామంటే రిజల్ట్ ఆ ఏజ్ వచ్చినప్పుడు కనిపిస్తుంది. మనం చేసే చిన్న కార్యక్రమం ఆవు పేడ ఎత్తున విషయం కూడా అలా గుర్తుండిపోయి దాని యొక్క ప్రభావం భవిష్యత్తులో చాలా ఉన్నతంగా ఉండబోతుంది. కాబట్టి చేసే ప్రతి పని ఏదో రొటీన్గా అనిపిస్తుంది, ఏదో మందిరం కదా మనకు రోజు చేస్తున్నప్పుడు ఏమో బోరు కొట్టి రొటీన్గా అనిపిస్తుంది, కానీ చాలా చాలా ఉన్నతమైన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మర్చిపోకూడదు, మనం ఎప్పుడు గుర్తుంచుకుని ప్రభుపాలను ప్లీజ్ చేయాలి, గురువుని ప్లీజ్ చేయాలి, ప్రచారం ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మనకి కొంతకాలం తర్వాత బోరు కొడుతుంది సాధారణ. ఇప్పుడు రోజు పుస్తకం చేయాలి, రోజు పుస్తకం చూపించాలి, ఏమనుకుంటున్నాం రోజు రొటీన్ అయిపోయి కొంచెం డీలా పడిపోతుంటారు. రోజు చేసే పనే కదా, ఏమొస్తుంది దానివల్ల, కొంత మారుద్దాం లేకపోతే వేరే చేద్దాం ఇలా అనిపిస్తుంటుంది. కానీ చాలా చాలా ఉన్నతమైన కార్యక్రమం ఉంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, లక్ష్యాన్ని గుర్తుంచుకోవాలి. అలా గుర్తున్నంత కాలం కూడా మనం సేఫ్, మనం దృఢంగా నిలబడతాం, ఇంకో నలుగురిని పైకి తీసుకురాగలుగుతాం. లేదంటే నిరుత్సాహంతో అలా స్లోగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. హరే కృష్ణ. 9:15 ఏమన్నా ప్రశ్నలు సూచనలు? తెలుస్తుంది, జీవికి తెలుస్తుంది. ఆ సూక్ష్మ శరీరం ఏం చేస్తుందంటే ఆ అనుభూతి ఏదైతే చైతన్యం ఉందో దాన్ని తీసుకెళ్ళి వేరే శరీరంలో ప్రవేశపెడతారు. ఇప్పుడు మనకి యమధర్మరాజు దగ్గర కూడా ఏదో సూక్ష్మ శరీరం ముద్దని అలా తీసుకెళ్ళి శిక్షించడం కాదు, అక్కడ కూడా శరీరం ఉంటుంది. మొత్తం 14 లోకాల్లో ఏ విధమైన శరీరం అవసరం అవుతుందో ఆ విధమైన శరీరం అక్కడ తయారు చేయబడుతుంది. ఇప్పుడు సూర్యమండలం కూడా శరీరం ఉంటుంది, కానీ ఎప్పుడు మండుతూ ఉంటుంది. అది సూర్యుడితో ఐక్యమై కలిసిపోయినట్టు ఉంటుంది అనమాట. అంతేగాని అంటే సపరేట్ శరీరం తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికి సాధ్యం కాదు. ఖచ్చితంగా ఉంటుంది, కానీ అది ఏ శాతంలో ఎంత ఉంటుంది అనేది ఆ లోకాన్ని బట్టి ఆధారపడింది. ఇప్పుడు సూర్యమండలంలో ఎక్కువ అగ్ని శాతం ఉంటుంది, అలా అక్కడ ఏం అవసరం అవుతుందో ఆ విధంగా శరీరం ఇవ్వబడుతుంది అనమాట. గ్రంథరాజ్ ప్రసాదం భుజించకపోతే అవును తెలియదు. చాలామంది ఇప్పుడు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే ఓన్లీ పచ్చివి తినడం, పచ్చి కూరగాయలు, పచ్చి ఫ్రూట్స్. దీనివల్ల ఏమనుకుంటారు, నేను చాలా సాత్వికంగా ఉన్నాను, చాలా పుణ్యాత్మని అనుకుంటాను. కానీ భగవద్గీత కృష్ణుడు చెప్తున్న భుంజతైతే త్వగం పాపం ఏ పచ్చంత పాత్మకారణ. అంటే ఎవరైతే నాకు అర్పించకుండా తింటారో అంతా కూడా పాపమే. అది ఏం తిన్నామండి, అసలు ఏమీ తినకపోతున్నామండి, కనీసం మంచినీళ్ళు తాగిన మంచినీళ్ళు కూడా నివేదన చేయాల్సింది. కాబట్టి అది పాపకార్యం. ఎందుకంటే వాటర్ తీసుకున్నా అంటే వాటర్లో చాలా రకాల క్రిములు ఉంటాయి కదా, అవే కదా మనకి ఉపయోగపడేది, అవే మంచి మంచి క్రిములు అన్నీ వెళ్తుంటాయి, అవి మన శరీరానికి పోషణ ఇస్తాయి. మరి అవి కూడా తీసుకుంటున్నాం కదా, దాంట్లో కొన్ని చనిపోయి ఉంటాయి లోపలికి వెళ్ళాక, కొన్ని ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయి. కాబట్టి ప్రతిదీ పాపమే. ఎప్పుడు అంటే భగవంతుడికి ఎప్పుడైతే మనం నివేదన చేస్తామో అప్పుడు ఆ పాపం అనేది ఉండదు, అవన్నీ ఇంకా భగవంతుడు చూసుకుంటాడు అన్నమాట. ఎందుకంటే భగవంతుడికి పాపం ఉండదు, పాపం అంటదు. కాబట్టి ముందు ఎప్పుడైతే ఆయన తీసేసుకుంటాడో చూడండి, అందుకే బాగా పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు ఏదో తినాలంటే ముందు పక్కన టేస్ట్ చేస్తారన్నమాట. ఎందుకంటే దాంట్లో విషయం కలిసింది కదా, మనం చూసాము చాలాసార్లు. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటే ఆడు పోతాడు, నేను సేఫ్, వాడు రెడీ అన్నమాట, వీడికి సంవత్సరం చనిపోవడానికి దేనికైనా రెడీ. ఇక్కడ కృష్ణుడు ఆ స్థాయిలో ఉన్నాడు, మన కోసం ఆ పొజిషన్లో నిలబడ్డాడు. మీకు పాపం రాకూడదు కాబట్టి ముందు నాకు పెట్టండి, నేను తీసుకుంటాను, నేను ఎప్పుడైతే తీసుకుంటానో అది పాపం అంతా పోతుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండొచ్చు, మీకు ఏ పాపం అంటుందని చెప్తాను. ఏ పనైనా ఆహారం అయి ఉండొచ్చు, ఏ కార్యక్రమం చేయి ఉండొచ్చు, ఏ కర్మలో నిమగ్నం ఉండొచ్చు, ఏం చేసినా కూడా ఎప్పుడైతే కృష్ణుడికి అనుసంధానం చేస్తామో అప్పుడు పాప శాతం పోతుంది గ్యారంటీ. మళ్ళీ అది కూడా ముఖ్యం, ఎందుకంటే ఇది నేను పెడుతున్నాను, ఇది నేను తీసుకొచ్చాను కాబట్టి కృష్ణుడికి ఇచ్చాను అనే భావన కూడా ఉంటారు. తెచ్చాను, నేను కష్టపడి పండించాను, తీసుకుని నాకు పుణ్యం, నువ్వు పాపం ఉంచుకోమంటే కుదరదు. ఎందుకంటే భావం కూడా చాలా ముఖ్యం. మీరు ఇచ్చిందే నేను శరీరాన్ని పోషించుకోవాలి కాబట్టి మీకు ఇస్తున్నాను, తిరిగి నాకు ఇప్పుడు గంగా నదిలో
వాటర్ పోస్తారు కదా, స్నానం చేసినప్పుడు వాటర్ పోస్తారు. ఏంటంటే అక్కడ తీసుకున్న గంగే కదా, మళ్ళీ గంగకి ఇవ్వడం ఎందుకు? ఎందుకంటే అది మన పవిత్రీకరణ కోసం. ఇది కూడా అంతే. పవిత్రం అవ్వాలంటే కృష్ణుడితో అనుసంధానమై ఉండాలి. ఎప్పుడైతే డిటాచ్ అవుతామో అపవిత్రీకరణ మొత్తం. ఏ స్థాయిలో కూడా చాలామంది బయట వాళ్ళు చాలా పూజా కార్యక్రమాలు చేస్తుంటారు, చాలా పవిత్రంగా ఉంటారు, మడి కట్టుకుంటారు, అన్నీ చేస్తారు, కానీ సాయిబాబాను పూజ చేస్తారు కదా. సోకాళ్ళు బ్రాహ్మణ్స్ మనం చూస్తాం, పొద్దున్న లేస్తారు, మడి కడతారు, చాలా సిస్టమేటిక్గా ఫాలో అవుతారు, ఉదయం 3ంటికి లేస్తారు, అన్నీ చేస్తారు. చాలా ఎంత బాగుంటుందని పొద్దున్నే సుప్రభాతం పెడతారు, ఇల్లంతా దూపం వేస్తారు, చాలా అసలు ఏదో మనం స్వర్గంలో ఉన్నామా అనిపిస్తుంది అలా ఇంటికి వెళ్తే. కానీ చివరికి ఏం చేస్తారు, గురువారం రాగానే సాయిబాబాను పూజ చేస్తారు, అదే మడితో. ఏమవుతుంది? పాపం కదా. కాబట్టి అర్థం చేసుకోవాలి, శాస్త్రపరంగా అర్థం చేసుకుంటేనే ఇవన్నీ తెలుస్తాయన్నమాట. లేకపోతే మేము మడి కట్టుకున్నాము, మేము కూడా బ్రాహ్మణులమే అనుకుంటారు, కానీ బ్రాహ్మణులు అయితే సరిపోదు, బ్రాహ్మణుల యొక్క లక్షణాలు కావాలి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. జగద్గురు శ్రీల ప్రభుపాద.